లాస్ట్ వీక్ మనము దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి క్రీస్తు రూపంలో ఉన్నది. అనాయింటింగ్. వాట్ ఈజ్ అనాయింటింగ్? అభిషేకం అంటే ఏంటంటే జ్ఞానం. అభిషేకం అంటే ఏంటంటే పవర్, అథారిటీ, డొమినియన్. ఎనీథింగ్, ఏదైనా మనం క్రియేట్ చేయాలంటే మనకు కొంత శక్తి అవసరం. ఏదన్నా మనము ఫెయిల్ అవ్వకుండా అది పని చేయాలి అని అంటే జ్ఞానం అవసరం. కాబట్టి రెండింటిని డివైడ్ చేయలేం. కొంతమంది ఏమో వారు జ్ఞానం వెతుకుతున్నారు, కొంతమంది పవర్ వెతుకుతున్నారు, సూచక్రియలు అడుగుతున్నారు. బట్ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే జ్ఞానము, పవర్ ఈ రెండు కలగలిపినటువంటిదే క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. అభిషేకం ఏ రూపంలో ఒక మనిషిలో పనిచేస్తుందంటే జ్ఞాన రూపంలో, తెలివి రూపంలో, అండ్ ఓపిక, ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా జ్ఞానమునకు సంబంధించినవి, క్రీస్తునకు సంబంధించినవి, అభిషేకమునకు సంబంధించినవి. ఏదైనా పవర్ వాడాలి అంటే దానికి ఏం కావాలి? అభిషేకము కావాలి. పవర్ ఇట్ బిలాంగ్స్ టు క్రైస్ట్. దానికి మనము ఒక స్త్రీని, తన కుటుంబ జీవితాన్ని మనం చూసాం. ఆమె జీవితంలో తను అభిషేకమును ఎలా వాడింది, తన జీవితంలో అభిషేకము ఎలా ఆగింది అనే విషయాన్ని మనము చూసాం. ఆ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు, ఆ నూనె గురించి మాట్లాడినప్పుడు, ఆ కుండల గురించి మాట్లాడినప్పుడు ఆ పరిస్థితి మార్పు చెందడం జరిగింది. నౌ లిసన్. టుడే ఇంకొక డైమెన్షన్ మనం చూసి ప్రార్థన చేద్దాం. 2 Kings chapter 4 verse 1 నుంచి ఈరోజు కొంచెం ఇంగ్లీష్లో చూద్దాం. డిఫరెంట్ వర్షన్లు. లాస్ట్ వీక్ తెలుగులో చూసాము, ఈ వీక్ ఇంగ్లీష్లో చూద్దాం. చూడముచ్చటైనటువంటి అర్థవంతమైన ఒక కుటుంబ జీవితం ఇది. ఇది బైబిల్లో రాయబడినటువంటి ఒక కుటుంబ విషాదగాథలో నుంచి ఒక విచారం కలిగిన కుటుంబాన్ని దేవుడు గొప్ప అభిషక్తుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి ముందుకు వెళ్ళిన కుటుంబం ఇది. రైట్ నౌ మొదటి నుంచి ఒకసారి చదువుతాను, చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. దయచేసి మీరు మీ బైబిల్ కంపల్సరీ చూడాలి, రాసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ చెప్పింది, ఈ వీక్ చెప్పింది. జీవితంలో ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా, ప్రతి ఇండివిజువల్ గుర్తుపెట్టుకొని, మీరు మార్కెట్లో అడుగు పెడుతున్నారు, నువ్వు స్కూల్కి వెళ్ళు, కాలేజ్కి వెళ్ళు, పనికి వెళ్ళు, పడుకో, తిను, త్రాగు, ఏమైనా చెయ్యి, ఈ స్క్రిప్చర్ పనిచేస్తుంది. దట్స్ ఇట్. నేను ఈరోజు మాట్లాడే మాటలు దయచేసి జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు ఉపయోగపడుతుంది నేను మాట్లాడే మాటలు. కావాలంటే నేను అబద్ధం ఆడితే ఇది యూట్యూబ్లో పబ్లిక్గా ఉంటుంది. నేను ఎక్కడికి పారిపోను, నేను ఎక్కడికి పోను. ఈ మాటలు అలాగే రికార్డ్ అయి ఉంటాయి. నౌ లిసన్. ఈ కుటుంబం నుంచి మనం నేర్చుకోలేకపోతే మనం ఈ 7 days, ఈ 7 weeks మనం చేస్తున్న ప్రార్థన వర్ధిల్లదు. కంపల్సరీ వర్ధిల్లాలి. అంటే ఈ వాక్యం మన జీవితంలో పనిచేయాలి. నౌ లిసన్. దేవుడు మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ సునీల్ కాదు మాట్లాడేది, గుర్తుపెట్టుకో. దేవుడు నీతో కూలంకుషంగా మాట్లాడుతున్నాడు. జస్ట్ ఇమాజిన్, దేవుడే నీ ఎదుటికొచ్చి నీకే ఇండివిజువల్గా మాట్లాడుతున్న మాటలు. దట్స్ ఇట్. ఈ మాటలు పాస్టర్ సునీల్ మాట్లాడలేదు, జీసస్ మాట్లాడారు నీతోటి అని మనసులో పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయి. దెన్ విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, గో అహెడ్. Now there cried a certain woman. Now there cried a certain woman
of the wives of the sons of the prophets unto Elisha, saying, Thy servant, my husband is dead. Now listen. Now very, very, very important. Somebody died. Now listen. ఆయన మినిస్ట్రీలో శిష్యులు ఉన్నారు. మీరు లాస్ట్ వీక్ వినని అంశాలు మీరు వింటారు. ఆయన మినిస్ట్రీలో శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో కేర్ఫుల్, వీ కేమ్ టు ద మినిస్ట్రీ, రైట్? ప్రతి ఒక్కరు చర్చికి వెళ్తారు. నౌ లిసన్. ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నారు. అతని పేరు ఏం పేరు? ఎలీషా జీవితంలో ఒక కుటుంబం ఉన్న సంగతి, ఆ కుటుంబం అప్పుల పాలైన సంగతి ఎలీషాకి తెలియదు. ఇంకొక విషయం ఎలీషాకి తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఆమె వచ్చి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నీ దాసుడు, నీ సర్వెంట్, నా హస్బెండ్ చనిపోయాడు. నౌ లిసన్. ఈ ఎలీషాకి ఆమె భర్త చనిపోతే ఈ ఎలీషాకి తెలియకుండా ఉన్నది. లేకపోతే ఆమె వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత దూరం చూసి ఒకసారి ఇదే ఎలీషా గెహాజీకి చెప్పాడు, అదిగో షూనేమిరాలు వస్తుంది, ఆమెకి ఏం అవసరమో వెళ్ళి అడుగు. సో నీకు ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లము పాస్టర్కి తెలియదు. ఈవెన్ వాళ్ళ హస్బెండ్ చనిపోయింది, ఫ్యూనరల్ కూడా ఇతను అటెండ్ అవ్వలేదు. అంటే ఇతని దగ్గర ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్ వల్ల, ఇతని దగ్గర ఉన్న శిష్యుల వల్ల, అతనికి ఉన్నటువంటి మినిస్ట్రీని దాని మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఇతనికి సర్వెంట్గా ఉన్న ఇతను చనిపోయిన విషయం కూడా ఈ సేవకుడికి తెలియదు. అందుకని ఆమె వచ్చింది, సేవకుడికి తెలుసు లేదు అని వచ్చి అప్పుడు చెప్పింది, నీ దాసుడు. అందుకని అక్కడ సర్టన్ ఉమన్ అని రాశారు. అంటే కనీసం ఆ మినిస్ట్రీలో రికగ్నైజ్ అయిన ఫ్యామిలీ కూడా కాదు, రిజిస్టర్డ్ అయిన ఫ్యామిలీ కూడా కాదు, నేమ్స్ లిస్ట్లో కూడా వాళ్ళ పేరు లేదు. అందుకని ఆమె వచ్చే ఉందంటే నీ సర్వెంట్, ఎందుకంటే ఈ బిహేవ్డ్ లైక్ ఏ సర్వెంట్, కానీ ఈ ఫియర్ ఎట్ ద లార్డ్. అతను ఏం చేస్తాడంటే దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడిన వారు ఇంట్లో ఉన్న, మందిరానికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా దేవునికి భయపడుతూనే ఉంటారు. కానీ మందిరానికి వచ్చిన తర్వాత దేవునికి భయపడుతూ ఉన్న ఆ వ్యక్తి సర్వెంట్గా ఉన్నాడా, శిష్యుడిగా ఉన్నాడా అన్నది టాపిక్. సో ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి, ఇంకొక పొజిషన్కి తీసుకెళ్ళడానికి నీ యొక్క క్వాలిఫికేషన్ సన్న, సర్వెంటా, డిసైపులా, లేకపోతే ఏదో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న మందిరానికి రావాలి కాబట్టి ఆదివారము దేవుడు సెలవిచ్చాడు మందిరానికి వెళ్తాము అని ఒక రిలీజియస్ యాక్ట్ లాగా వస్తే తన కుటుంబంలో జరిగిన నష్టం సేవకుడి దాకా రాలేదు. హోప్ యు ఆర్ గెటింగ్. సో సేవకుడి దాకా ఎందుకు రాలేదంటే ఈజ్ నాట్ ఇన్ ద నేమ్స్ లిస్ట్. అతని సర్వెంట్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి అతనికి ఆ ప్రాబ్లము తెలియరాలేదు. ఇతను అప్పులు చేస్తున్న సంగతి కూడా సేవకుడికి చెప్పలేదు. అయ్యా నేను అప్పు చేస్తున్నాను నా పిల్లలను పోషించుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అని చెప్పు. నౌ లిజన్, మెనీ మినిస్ట్రీస్ ఆర్ ప్రొక్లైమింగ్ దట్ వి ప్రే ఫర్ యూ. అప్పుల బాధతో బాధపడుతున్నారా అని బాబాలు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది క్రైస్తవులు. నౌ లిసన్, దట్ బికేమ్ టాపిక్ ఇన్ ద మార్కెట్. నువ్వు ఏ ఛానల్ అయినా చూడు, ఆస్ట్రాలజర్స్ని చూడండి, బాబాలను చూడండి, ఈవెన్ మన క్రిస్టియన్ పాస్టర్స్ అయినా చూడండి, వాళ్ళు ఇచ్చే టీవీల యాడ్లలో, వాళ్ళు ఇచ్చే యూట్యూబ్ యాడ్లలో ఈ పాదం పలుకుతున్నారా లేదా? హోప్ యు ఆర్ గెట్టింగ్. వాళ్ళు ఏమంటున్నారు? అప్పుల బాధలతో, అప్పుల సమస్యలతో మునిగిపోయి ఉన్నారా? అయితే మేము అభిషేకం ఇచ్చి ప్రార్థన చేస్తాం. నేనేం చెబుతున్నానంటే ఈ వాక్యంలో అభిషేకం అనేది జ్ఞానముతో సంబంధించింది, అభిషేకం అనేది పవర్కి సంబంధించింది. దాన్ని అప్లై చేసే విధానాన్ని బట్టి
ఆ మనిషి అప్పు చేసేటప్పుడు కనీసం ఆలోచించలేదు, కనీసం సేవకుని కన్సల్ట్ అవ్వలేదు. తనకున్న ఒకే ఒక్క దారి దేవుని దగ్గరికి ఈ సేవకుడు త్రూ వెళ్తే, మాస్టర్ ప్లీజ్ హెల్ప్ మీ, ఈరోజు నేను ఇక్కడ పని చేస్తున్నాను, ఈ అభిషేక తైలముతో నేను ఒక పని చేసుకోగలను ఆ సేవకుని కన్సల్ట్ అయ్యి ఉంటే మినిమం కౌన్సిలింగ్ ప్రభు దగ్గర నుంచి ఆ సేవకుడు ద్వారా ఈ వ్యక్తికి దొరికేది. కానీ ఆ వ్యక్తి ఫెయిల్ అయ్యాడు. అప్పు చేసే ముందు నీవు ఎంత క్యాలిక్యులేషన్ చేసావన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఈ మనిషి హార్ట్ అటాక్తో చనిపోయాడు. అప్పులు తీర్చలేక బెడ్ మీద పడుకొని ఆలోచించి అతను ఏం ఆలోచించాడంటే, ఈ అప్పు ఇక్కడ చేశాను, ఇప్పుడు నేను తిరిగి దీన్ని తీర్చలేను. తన బ్రెయిన్ డ్యామేజ్ అయింది, తన సోల్ డిస్టర్బ్ అయింది, తన స్పిరిట్ డిస్టర్బ్ అయింది. ఇంకా అసలు ఆయన చర్చికి రావడం కూడా బంద్ చేశాడు. ఎందుకంటే సిక్నెస్తో చనిపోయాడు. ఆ విషయం సేవకుడి దగ్గర కూడా రాలేదు. సో దిస్ మ్యాన్ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, బట్ భయభక్తులు దేవునికి రెవరెన్స్ ఇచ్చినప్పటికీ, బట్ స్టిల్ హీ వెంట్ ఇన్ టు కైండ్ ఆఫ్ అప్పు చేయడానికి నువ్వు నీవు ఒక 50 లక్షలు అప్పు తీసుకుంటున్నావు, ఒక 20 లక్షలు అప్పు తీసుకుంటున్నావు, 10 లక్షలు అప్పు తీసుకుంటున్నావు. దానికి నీవు అగైనెస్ట్గా నీ దగ్గర 20 లక్షలు క్రియేట్ చేసే థాట్ లేనప్పుడు రాత్రంతా నువ్వు పడుకొని ఆలోచించేది ఏముంటుంది? అప్పు చేసిన తర్వాత ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆ హస్బెండ్ చేయాల్సిన మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, తను అప్పు చేస్తున్నాను, అమ్మా నేను రేపు ఒక 20 లక్షలు అప్పు చేస్తున్నాను. నీ భార్యకి చెప్పారు, 2 కుమారులు ఉన్నారు, వీళ్ళతో డిస్కస్ చేసి మనము దీన్ని తీర్చడానికి మన దగ్గర అగైనెస్ట్గా ఏం ప్లాన్ ఉంది. ప్లాన్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ ఒక 5 years కట్టమన్నారు. నీ దగ్గర 7 years సంబంధించిన బిజినెస్ ప్లాన్ ఏమన్నా ఉందా? నీవు 10 లక్షలు అప్పు చేస్తే 20 లక్షలు నువ్వు సంపాదించేది ఏమన్నా ఉన్నదా? అది అతను ఆలోచించలేదు. ఈవెన్ సేవకుడి దగ్గరికి వెళ్ళి అడగలేదు. అప్పుడు సేవకుడు అడిగేవాడు ఏమనంటే, నీ దగ్గర ఏ సామర్థ్యం ఉంది? నీవు అప్పు తీసుకునేది అప్పు తీర్చడానికా? ఈ అప్పు తీసుకునేది నీ అద్దెలు రెంట్ కట్టుకోవడానికా? ఈ అప్పు తీసుకున్నది ఇంకొక మనీని జనరేట్ చేయడానికా? ఈ అప్పు తీసుకున్న తర్వాత ఎవరు పే చేస్తారు? ఇన్ కేస్ నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే దానికి తిరిగి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఈవెన్ నువ్వు క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా, లోన్ అప్లై చేసినా, ఏదన్నా అడిగినా ఎలా పే చేస్తావు అని అడుగుతారు వాళ్ళు. ఒకవేళ నువ్వు క్రెడిట్ కార్డు నీకు 5 లక్షలు ప్రీ అప్రూవ్ లోన్ అని ఇచ్చారనుకో, ఇమ్మీడియట్గా నువ్వు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తావు. వాళ్ళు ఏమంటారు, మీ సిబిల్ స్కోర్ మాకు సరితూగలేదండి, సారీ వీఆర్ అన్ఏబుల్ టు ప్రొసీడ్. ఎందుకు? నీ రాబడి ఎంత? 10,000, నీ ఖర్చు ఎంత ఉంది? 30,000. కాబట్టి నీ పిల్లలకి ఏమి ఇస్తావు, నువ్వు ఏం తింటావు, నువ్వు రెంట్ ఏం కట్టుకుంటావు, ఆల్రెడీ నీ మీద ఉన్నటువంటి లిస్ట్ అంతా వస్తుంది. నీ పాన్ కార్డ్ ఇస్తే ఏమొస్తుంది చెప్పండి? నీవు ఎన్ని అప్పులు చేసావో, నీ బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో, ఎవ్రీ మంత్ ఎంత రొటీన్ అవుతుందో మొత్తం చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు లోన్ రిలీజ్ చేస్తారు. సో ఈ హస్బెండ్ చనిపోయాడు, డెడ్. అంటే ఎంత ఆ బెడ్ మీద అతను ఆలోచించి తినడానికి ఇంట్లో ఆలోచించి ఏడ్ చేశాడు. అయ్యో నేను పొరపాటు చేశానే, ఇప్పుడు దీన్ని తిరిగి తీసుకోలేను, ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి? నువ్వు ఆలోచించలేదు. నీకేమైనా ఆరోగ్య ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా 20 సంవత్సరాలు నువ్వు పే చేయాల్సిన ఈ అప్పు అంతా కూడా ఈ 2 పిల్లల్ని ఇప్పుడు అడొచ్చి పట్టుకొని పోతా అంటున్నాడు. ఏం చేస్తావు? ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు, నీకే 50, 40, 30, 20 సంవత్సరాలు వచ్చిన నీవే అప్పు తీర్చడానికి నీవు బెడ్ మీద చనిపోయి ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు ఎట్లా తీరుస్తారు? వాళ్ళు వచ్చి ఇల్లు జప్తు చేసుకొని పట్టుకొని పోతారు, ఆ కారు పట్టుకొని పోతారు, ఆ వస్తువు పట్టుకొని పోతారు. అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళు ఏం తీరుస్తారు? వాళ్ళు తింటారా, ఉంటారా? వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళ నాలెడ్జ్ ఎంత, వాళ్ళ అండర్స్టాండింగ్ ఎంత? ఈ పిల్లలు రీప్లేస్ చేయగలరా? నన్ను చేయలేరు. సో లేనిపోని ప్రెషర్ వీళ్ళ మీద పెట్టేవారికి ఇప్పుడు ఆ భార్య ఏడుస్తూ ఉన్నది. అప్పుడు ఆమె అనుకున్నది, నేను ఒకసారి దైవజనుడి దగ్గరికి పోయి ఒక మాట చెబుతా,
అయ్యా నా భర్త చనిపోయాడు. ఆయన ఏమీ ఆశ్చర్యపోలేదు. లీజా నెక్స్ట్ లైన్ ఏమని రాసింది? 2 Kings chapter 4 verse 1. Once again మళ్ళీ ఒకసారి చూద్దాం. Now there cried a certain woman of the wives of the sons of prophets unto Elisha, saying, Thy servant, my husband, is dead. Your servant, my husband, is dead. Is died. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం అతని దగ్గరికి వచ్చింది. అతను ఏమన్నారు? ఆమె ఏమన్నది? కంటిన్యూషన్ ఏమన్నది? 2 Kings chapter 4 verse 1. Thy servant, my husband, is dead. Is dead. That's first statement. సేవకుడి దగ్గర రాగానే చెప్పింది, నాకున్న ఒకే ఒక్క అవకాశం చచ్చిపోయింది. నాకున్న ఒకే ఒక్క సోర్స్ నా హస్బెండ్. మై హస్బెండ్ ఈస్ డెడ్. నాకు తినటానికి లేదు, ఉండటానికి లేదు, తాగడానికి లేదు, నా ఇంట్లో అసలు ఏమీ లేదు. ఐ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఉన్న వస్తువులు కూడా అమ్మేశాం. విచిత్రం ఏంటంటే ఈమె ఇంట్లో వట్టి కుండలు ఒకటి కూడా లేదు. అంటే ఉన్న బంగారం తాకట్టు పెట్టింది, ఆ గాజులు తాకట్టు పెట్టింది, తనకున్నటువంటి ముత్యాలు తాకట్టు పెట్టింది, తనకున్న సామర్థ్యం చేత వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఎంతో కొంత డబ్బు తెచ్చి పూటకు 2 పూటలకు అన్నం పెట్టింది పిల్లలకి. షీ ట్రైడ్, షీ ప్రేయిడ్, అన్ని ట్రై చేసింది, అన్ని ఫెయిల్ అయినాయి. లాస్ట్కి అసలు నా హస్బెండ్ చనిపోయిన సంగతి సేవకుడు తెలియదు. ఒకసారి డిక్లేర్ చేద్దాం, సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుదాం. ఎందుకు నువ్వు దేవుడి దగ్గరికి పోలేదు అని అంటే, దేవుడి దగ్గరికి పోయింది. ఆమె ప్రార్థన చేసింది. ఆమె చెప్పింది, నేను ఎన్నో సొల్యూషన్స్ ఆ సేవకుల్లో పెట్టాను, మీ హస్బెండ్ రిసీవ్ చేసుకోలేదు, కావాలంటే టెస్ట్ చేసుకో, నువ్వు ఆ సేవకుడి దగ్గర పోని దేవుడు ప్రార్థనలు చెబితే ఆమె వెళ్ళింది. అప్పుడు మై హస్బెండ్ ఈస్ డెడ్. నాకు ఒకే ఒక ఆపర్చునిటీ చనిపోయిందయ్యా, నేనేం చేయాలి? కమ్ ఆన్, రీడ్ ఇట్. NLT says, my husband who served you is dead. Is dead. And you know how he feared the Lord. ఒక చర్చ్ మెంబర్ చనిపోతే he is not caring about them. You see the prophets, they don't care about who is perishing. That's the nature of prophet. చర్చిలో ఎవరు నాశనం అవుతున్నా సేవకుడు అస్సలు హెల్ప్ చేయలేదు అంటిల్ అడిగేంత వరకు. ఎందుకంటే చర్చికి ఏ అండర్స్టాండింగ్ ఉండాలంటే, అడుగుడి మీకు ఇవ్వబడు. కౌన్సిలింగ్ అయితే దగ్గర సొల్యూషన్ ఉందా అంటే ఉన్నది, కానీ ఎవరు రిసీవ్ చేసుకోలేదు? హస్బెండ్. ఇమీడియట్ గా ఈ సొల్యూషన్ పొరపాటున ఒక 2 రోజులు, నేను లాస్ట్ వీక్ వచ్చి చెప్పాను, అయ్యా నీకు ఒక థాట్ వచ్చింది అనుకో, దాన్ని ఒకసారి ఆలోచించు, 2సారి ఆలోచించు, ఒక వారం రోజులు ఆలోచించు, 4 రోజులు ఆలోచించు, సేమ్ ఫీలింగ్ ఉందనుకో, కౌన్సిలింగ్ తీసుకో. నాకు ఇలా అనిపిస్తుంది, కెన్ ఐ డూ దిస్? నేను చేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి? దీని పరిణామాలు ఎవరు భరిస్తారు? ఈ పిల్లలు భరిస్తారా? నా భార్య భరిస్తుందా? నా పిల్లలు భరిస్తారా? వీళ్ళు చేతన అవుతుందా? ఈ మార్కెట్లో వీళ్ళని గెలవనిస్తారా? మార్కెట్లో వాళ్ళని బిజినెస్ పెట్టి చేయగలరా? రేపు వాడికి పెళ్లి కావాలి, పిల్లలు కావాలి, ఆ ఇల్లు, ఆ వాకిలి, ఆ కారు, ఈ అప్పులు, ఇవన్నీ ప్రెషర్ పెట్టుకుంటే వీడి గుండె ఆగుతారా? సో వాళ్ళ నెత్తి మీద నువ్వేం పెట్టావంటే బ్లెస్సింగ్ కాదు, నువ్వు పెట్టిన అప్పులు. ఆ మెంటాలిటీతో నెక్స్ట్ జనరేషన్ పోతుంటే వాళ్ళు బతుకుతాడా? నౌ టెల్ మీ, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది ఫ్యామిలీ, సొల్యూషన్స్ ఏమో దేవుడు సేవకుడి దగ్గర పెట్టాడు, కానీ ఈ వ్యక్తి రాను లేదు, సేవకుడికి లోపడను లేదు. ఆ సేవకుడు చేతులేసి ప్రార్థన చేసి ఏదో ఒకటి చేసి నీకు సొల్యూషన్ ఇచ్చేవాడు, ఫైనల్గా సేవకుడి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వలేదు. ఏం జరిగింది? My husband who served you is dead, and you know how he feared the Lord. You know, నీకు తెలుసు అతను ఎలాగ దేవునికి భయపడేవాడు. Yes, I know. చర్చికి వస్తాడు, ఆఫరింగ్ ఇస్తాడు, అతను వస్తాడు, చాలా డీసెంట్గా ఇన్సెట్ వేసుకుంటాడు, డీసెంట్గా చర్చికి వస్తాడు, నడుచుకుంటూ వస్తాడు, కారులో వస్తాడు, బైక్లో వస్తాడు, కూర్చుంటాడు, చప్పట్లు కొడతాడు, అతను చర్చి పనులు చేస్తాడు, అన్నీ చేస్తాడు. బట్ అన్నీ చేసినా ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటాడో అంత ఇన్డిసిప్లైన్గా ఉంటాడు తన ఫైనాన్షియల్ విజ్డమ్లో. తన ఫైనాన్సెస్ కాడికి వచ్చినప్పుడు, తన పిల్లల విషయానికి వచ్చినప్పుడు, తన కుటుంబాల విషయానికి వచ్చినప్పుడు ఇన్డిసిప్లైన్డ్గా పనిచేస్తాడు. కానీ నీ కంపెనీలో పనిచేసేటప్పుడు చైర్మన్కి భయపడతా ఉంటాడు, ఆఫీసర్కి భయపడతా ఉంటాడు, టీఎల్కి భయపడతా ఉంటాడు, క్వాలిటీ మేనేజర్కి భయపడతా ఉంటాడు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఎందుకు ఉద్యోగం పోతుందని. సో టయానికి రాకపోతే ఏమంటారు, ఇవన్నీ తెలుసు.
చర్చికి టయానికి వెళ్ళేటోడు, కానీ సర్వెంట్. ఇమాజిన్, వితౌట్ కౌన్సిలింగ్ ఏ చర్చి, ఏ మినిస్ట్రీ, ఏ ఫ్యామిలీ కూడా నిలబడలేడు. కౌన్సిలింగ్కి నిలబడాలి, ఆ ఫైర్ తట్టుకోవాలి, అతడిచ్చే గైడెన్స్కి లోబడి ఉంటే దెన్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఒకే ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉన్నారు, ఒకరేమో ఫెయిల్ అయ్యారు, ఇంకోలేమో పాస్ అయ్యారు. సేమ్ మ్యాన్ ఆఫ్ గాడ్, సేమ్ చర్చ్, వైఫ్ అండ్ హస్బెండ్, సేమ్ ఫ్యామిలీ, ఒకటే ఫ్యామిలీ, భార్య భర్తలు ఉన్నారు, భర్త ఫెయిల్ అయ్యాడు, భార్య పాస్ అయింది, కానీ సేవకుడు మాత్రం అలాగే ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళింది, అయ్యా నా భర్త చనిపోయారు. నెక్స్ట్, But now a creditor has come. A creditor has come. ఒక అప్పుల వాడు వచ్చాడు నా ఇంటికి. నేను మాక్సిమం ట్రై చేశాను, నా దిద్దులు ఇచ్చి నేను తీర్చగలిగాను, ఒక నాపాను. ఇంకొకడికి నా చంపచారాలు అమ్మి వాడిని ఆపాను. ఇంకొకడికి నా ఇంట్లో వస్తువు ఉంటే అమ్మి ఆపాను. ఇంకొకడు వస్తే నా జేబులో 10,000 ఉంటే వాడిని ఇచ్చి ఆపాను. కానీ వీడు వచ్చాడు, ఇక నా దగ్గర ఏమీ లేదు. సో మ్యాక్సిమం షీ ట్రైడ్. ఉన్న వస్తువులన్నీ అమ్మింది. తను ఏదో చిన్న గల్లాపెట్టులో 5-10 రూపాయలు వాళ్ళ భర్త షర్ట్ ఉతికేటప్పుడు ఆ 10 రూపాయలు దొరికితే ఈ ఎందుకు పోనీయడం అని చెప్పి ఆ గల్లాపెట్టులో దాచిపెట్టింది. ఆ తాలింపు గిన్నెలలో దాచిపెట్టింది. ఎక్కడో ఒడిగట్టేటటువంటి చీరలో కొంగులో దాచిపెట్టుకున్న ఆ చిన్న చిన్న దిద్దులు వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన రూపాయి కూడబెట్టి అవి 2-3 కూరగాయలు తీసుకొచ్చింది. వాటిని పెట్టి అందరు అప్పుల మ్యాక్సిమం తీర్చింది. అయ్యా రేపు రాయ్యా ఇస్తా, అయ్యా ఎల్లుండి రాయ్యా, అయ్యా పక్క వాళ్ళు చూస్తున్నారయ్యా, బాగోదయ్యా, ప్లీజ్ ఇంటికి రాకు, కావాలంటే ఎక్కడైనా హోటల్లో కలుస్తా, దయచేసి ఏమనుకోకయ్యా. ఆమె బతులు నడుకునే స్థితికి తీసుకొచ్చారు. అయితే ఈ వ్యక్తి ఎందుకు అప్పు చేశాడు అన్నది నా ప్రశ్న. ఎంత అప్పు చేశాడు అన్నది ఇంకొక ప్రశ్న. ఎవరు తీరుస్తారన్నది ఇంకో ప్రశ్న. ఎప్పుడు తీరుస్తారన్నది ఇంకో ప్రశ్న. అసలు తీరుస్తారా లేదా అన్నది ఇంకో ప్రశ్న. ఇదంతా ప్రాబ్లం సాల్వ్ ఎక్కడైందంటే బ్యాంకులలో కాదు, చర్చిలో. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ చర్చ్. జీసస్ కెన్ హీల్ యూ. జీసస్ కెన్, నీకు ఇమ్మీడియట్ గా నీకు సొల్యూషన్ క్రియేట్ చేస్తాడు. చర్చికి ఉన్న పవర్ అది. నౌ ఏ క్రెడిటర్ హ్యాస్ కమ్. But now a creditor has come, threatening to take my 2 sons. నన్ను భయపెడుతున్నాడు. నాకేం చెప్తున్నాడంటే భయపెడితే, ఇస్తావా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పాలా, అయ్యా కొంచెం అరవకయ్యా వాళ్ళకి తెలుస్తా నేను అప్పు చేసి, సీక్రెట్గా అప్పు చేసిన పబ్లిక్ వాడు అల్లరి చేస్తా ఉంటాడు. Now a creditor has come. Now he is threatening me. నన్ను భయపెడుతున్నాడు. ఏమంటే, నువ్వు ఇస్తావా నీ పిల్లల్ని పట్టకపోయి నన్ను సర్వెంట్ మార్చుకోమంటావు. వాడిని గేదెలు తోమిస్తా, వాడు అంట్లు తోమిస్తా, వాడి గేట్ కాడ ఒకటి ఉండాలి, వాకిలు ఉడవాలి, ముగ్గేయాలి, అలుకేయాలి, బర్రెలు గాయాలి, గేదెలు గాయాలి, వాటిని కడగాలి, పాలు పెతకాలి అని అంటున్నాడు. ఆ గాడిదలు గాయాలా, మట్టి తేవాలా, ఇసుక తేవాలా, ట్రాన్స్పోర్ట్ లాగా వాడాలా, రకరకాలుగా భయపెడుతున్నాడు. ఆమె ఏమనుకుంటుందంటే, ఎంత పరపతితో, ఎంత దేవునికి భయపడి, ఎంత చర్చికి పోయి చివరికి ఏమైంది నా పరిస్థితి. ఇక్కడ దేవుణ్ణి మనం బ్లేమ్ చేస్తాం. మనం చేసినప్పుడు జ్ఞానము, క్రీస్తు జ్ఞానమునో శక్తి అయి ఉన్నాడు, దాన్ని మనం సరిగా అప్లై చేయకపోవడం వచ్చిన సమస్యకి తిరిగి మళ్ళీ మందిరానికి వచ్చి దేవుణ్ణి అభిషేకాన్ని మనము నెగిటివ్గా, మనము దేవుడు ఉన్నాడా, సహాయం చేస్తాడా, అప్పులు తీరుతాయా, ఎందుకు మందిరాన్ని పోతున్నావు, దేనికి మందిరం పోతున్నా అనడం తోటి నీలో ఉన్న కొంచెం ఆయిల్ కూడా ఆరిపోతుంది. You see, what you speak in that trouble, who created that? ఆ ట్రబుల్ ఎవరు క్రియేట్ చేశారు? మీ హస్బెండే కదా, మీ ఇద్దరే కదా కలిసి చేసింది. మీ ఇద్దరు సంతకం పెట్టారా లేదా? పెట్టారు. అప్పులు తీసుకొచ్చి చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసింది ఏమా, మా ఆయన నెక్లెస్ కొన్నాడు నాకు తెలుసా, అది అప్పు చేసుకున్నాడు, అది నీకు తెలీదా? అప్పుడు ఆమె గాజులు కొంటున్నప్పుడు మా ఆయన భలే చేస్తున్నాడు, తీర్థం భలే కొన్నాం, ఇది ఎందుకు తీరలేము మనం, తీర్థం సేవకుడు ఉన్నాడు, మందిరాన్ని పోతాం, దేవుని భయపడుతున్నాం, మన ముందు ఒక నిమిషం నిలబడవి, ఇట్లా 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 ఒక రోజు వస్తుంది, నువ్వే చూస్తావు, నువ్వు అంటావు,
నేను డీటెయిల్స్ చూపిస్తా. మై బ్రదర్, తీర్చక ముందు, అప్పు చేయక ముందు జస్ట్ సిట్ డౌన్, పేపర్ మీద రాయి. నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ అడుగుతాను. జస్ట్ మీ ఫోన్లు తీస్తే చిన్న క్యాలిక్యులేషన్, ఏం అడగను. ఒక ఫోన్ తీయండి ఒకసారి, మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. చిన్న క్యాలిక్యులేషన్, ఎక్కువ కూడా వద్దు, అందరు తీయాలి. ఓకేనా? నవలీ సార్, మీ ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నాం. ఉదాహరణకి దానికి ఈఎంఐ ఒక 10,000 కడుతున్నాం అనుకున్నాం. ఓకేనా? 10,000 కడుతున్నాం. దగ్గర దగ్గర ఒక 3 years నుండి కడుతున్నాం ఆ వస్తువుకి. 3 years 4 years అయింది. జస్ట్ ఇంటూ 10,000 ఇంటూ ఒక 30 నెలలు అయ్యి ఎంత అయిందమ్మా? 3 లక్షలు అయింది. నిజంగా ఆ వస్తువు 3 లక్షల రూపాయల వస్తువు. నీవు దాన్ని యూటిలైజ్ చేసింది ఎంత? దానివల్ల నీకు యూసేజ్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, చిన్న బైక్ అనుకుందాం, చిన్న కార్ అనుకుందాం. ఉదాహరణకి బైకులు వద్దులే, ఎందుకంటే కంపల్సరీ బైక్ నీడ్. ఆ వస్తువు నిజంగా నీడ్ అయ్యి ఉంటే అంత అప్పు నిజంగా నీవు నెలకి నా క్యాలిక్యులేషన్ వదిలిపెట్టండి. మీ క్యాలిక్యులేషన్, మీరు నెలకి ఈఎంఐ ఎంత కడుతున్నారో ఒకసారి జనరల్గా మీ టర్మ్స్లో మీరు కట్టే ఈఎంఐలు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు ప్లస్ చేయండి. ఫస్ట్ ఒక ఈఎంఐ 18 నెలలు కట్టినా, ఇంకొక ఈఎంఐ 20 నెలలు కట్టినా, ఇంకొక ఈఎంఐ ఇంకా 70 నెలలు కట్టాలా, ఇంకొక ఈఎంఐ 65 నెలలు కట్టాలా, ఇంకొక ఈఎంఐ 85 నెలలు కట్టాలా. ఐఎమ్ టెల్లింగ్ ద సొల్యూషన్. జస్ట్ థింక్ అబౌట్ నీ బోన్స్, నీ మాంసము, నీ యొక్క ఎముకలు, నీ యొక్క వృత్తి, నీ లోపల ఉన్నటువంటి ప్రతి అవయముకి ఈ నాలెడ్జ్ ఉన్నది, మజిల్ నాలెడ్జ్ ఉన్నది. దానికి దే రిసీవ్ వాట్ యు ఆర్ డూయింగ్. నవ్వేయండి, నెలకి ఎంత ఈఎంఐ కడుతున్నావు ఇంటూ ఎన్ని నెలలు కడుతున్నావు ఒకసారి వేయండి, లేదా ఎన్ని నెలలు కట్టే ఒకసారి క్యాలిక్యులేట్ చేయి. అంత డబ్బు దేవుడు నీకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. జస్ట్ ఇమాజిన్, ఒక 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు అయి ఉంటుందా? ఈజీగా అయి ఉంటుంది. రేపు కట్టబోయేది ఇంకో 20 లక్షలు ఉందా? ఈజీగా ఉంటుంది. ఇంత డబ్బు నీకు వచ్చిందా రాలేదా? ఇచ్చాడు దేవుడు. అది మిస్ అవుతుంది. నాకు ఏమి ఇచ్చాడు అని అంటావు. నెల కడుతున్నావు. నువ్వు ఎట్లా కడుతున్నావు? ఈ కౌన్సిలింగ్కే ఆ సిస్టర్ కూర్చోలే, ఆ బ్రదర్ కూర్చోలే. దే ఫెయిల్ టు గెట్ కౌన్సిల్ by the man of God, from the man of God. You should have consulted him before you take money. డబ్బులు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించి, ఈ డబ్బు ఇంత ఉన్నది, దీనికి నేను వర్తా పోని. ఆ ఈఎంఐ బదులు 10,000 రెంట్ కట్టుకొని రూమ్ రెంట్ ఉండుంటే, మిగతా డబ్బులన్నీ కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసి ఉంటే నీకు నెలకి 3 లక్షలు మిగిలేటి. క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ మనీ. స్టాక్ మార్కెట్లో పెడితే మస్తు డబ్బులు వస్తాయి. వారం వస్తాయి డబ్బులు. వారం వస్తాయి. నువ్వు 5 లక్షలు పెట్టు, 5 లక్షలు పెట్టు చాలు. వారం డబ్బులు వస్తాయి. నెలకి కనీసం 1,00,000 రూపాయలు వస్తాయి. పోనీ 20,000 వచ్చినట్టే కదా. జస్ట్ ఇమాజిన్ దిస్ ఫ్యామిలీ. నేను బైబిల్ నుండి చెప్తాను, మన ఇంట్లో నేను చెప్పాను, బైబిల్ నుండి తీసి చూపిస్తాను. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. మీ ఈఎంఐలు కట్టిన ఈఎంఐలని, మీ వాషింగ్ మిషన్కో దానికి అవన్నీ వదిలిపెట్టారు. వేస్టేజ్ ఖర్చులు దేనికున్నా అవన్నీ ఈఎంఐ కట్టిన అన్నీ చూడండి. దాని యూటిలైజ్ ఎంత ఉన్నది, దాని యూసేజ్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కారు తీసుకున్నావు. నువ్వు ఎప్పుడో ఒకసారి దేశం దాడతావు, పటాన్చేరు దాడతావు. నీవు పెళ్ళికి పోవాలి, నువ్వు ట్యాక్సీలు వస్తే నిన్న ఎవడన్నా అంటాడా? ఏమీ అన్నాడు. ఆ ట్యాక్సీలు వస్తే ఎంత అవుతుంది? ర్యాపిడోలోనే ఇంకేమున్నాయి, ఓలా, ఇవన్నీ ఊబర్లు ఉంటాయి. ఎంత? ఇక్కడ నుండి పటాన్చేరు పోవాలంటే ఎంత చెప్పండి? 1,000 రూపాయలు అయింది అనుకున్నావు, 1,200 అయింది అనుకున్నావు. ఏది? ఒక్కసారి పోయినా వాళ్ళు పెళ్ళికి పిలిస్తే అంతే. ఈ నెల అంతా నువ్వు కట్టినవా? కారు తీసుకుంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత చెప్పండి? దాని డౌన్ పేమెంట్ ఎంత? 3 లక్షలు. కారు తగ్గొద్దు, ఆపెండు పెట్టు, కొంచెం ఎలా వీల్స్ పెట్టండి, అంతే, సింపుల్. ప్రతి యాడానికి రూపాయే కదా. ఇంత చేసాడు, అది ఒకటి పెడితే ఏమైంది అని అంటాడు. కొన్న తర్వాత ఒకడు వచ్చి, ఇది ఒకటి పెడితే అయిపోయేది కదా అని అంటాడు. నీకేం తెలుసు? రూపాయి కష్టపడి నేను సంపాదిస్తే కట్టేది నేను. గుండె డబ్బు కాదు, డబ్బుని కొడుతుంది. అది ఎవరు పే చేస్తారు? జస్ట్ ఇమాజిన్.
ఎవరు అడుగుతారు? నాకు క్వశ్చన్ ఏంటంటే ఎవరు అడుగుతారు, తర్వాత ఎవరు ఉంటారు? నా క్వశ్చన్ అది. ఇక్కడ నుండి పటాన్ చెరువు పోయి ఒక్కసారి నీ ఫ్యామిలీనో నీ బంధువులను చూడడానికి ఎల్బీ నగర్ పోతావు, 1000 రూపాయలు ఈఎంఐ ఏమంటారు ట్యాక్సీ పే చేసి వచ్చేటప్పుడు 1000 రూపాయలు అనుకో, దారిలో తిన్నావు 1000 రూపాయలు, 3000 పోయినాయి. కానీ నెలకి ఈఎంఐ ఎంత? 16,000. అది ఎన్ని నెలలు కట్టాలి? నెక్స్ట్ మంత్ మళ్ళీ నువ్వు పటాన్ చెరువు పోయినా పోకపోయినా కట్టాలి. పోనీ అందులో ఉన్నావా? లేదు. పోనీ అందులో మీ భార్య భర్త ఇద్దరు కూర్చొని ఏమైనా చేసేది ఏమైనా ఉంటుందా? అందులో మాట్లాడుకోవడం, వంటలు వండుకోవడం అలానే ఉంటుందా? ఏమీ ఉండదు. పోనీ నువ్వు బిజినెస్ మ్యాన్వా, దానికి రాబడి 1,00,000 రూపాయలు ఉంది, దానికి 10,000 పోతే కట్టేద్దాం పోనీ. ఎందుకంటే మరి ఇప్పుడు నేను రోజు పోవాలి పటాన్ చెరువు అంటే నాకు రోజుకి 2,000 ఖర్చు అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? నేను ట్యాక్సీకి పెట్టలేను కదా, దానికి 10,000 ఒకసారి నేను ఈఎంఐ కట్టుకొని 5,000 డీజిల్ కొట్టుకుంటే పని అయిపోతుంది. నేను అక్కడ జనరేట్ చేసే 3 లక్షలు ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని కదా నేను చేయాల్సింది. నేను ఎంత దుర్మార్గ పని చేసి రేపు నా భార్య మేము విధవరాలు అయిపోయింది, ఆ పిల్లలు ఏమో లేత పిల్లలు, వాళ్ళు స్కూల్కి పోయేది లేదు, వాళ్ళు చదివేది లేదు, ప్రెషర్, మెంటల్ ప్రెషర్, చదువు పోయి అన్ని పోయి అప్పులు పాలయ్య, జాబ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు వాడు వచ్చిండు భయపెడతాడు. క్రెడిటర్స్ మనకు అప్పిచ్చినాడు ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? భయపెడతాడు. వాడు ఏడ భయపెడతాడు అని నీ గుండె ధన 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 రాత్రి అంతా కొట్టుకో. వాడు మెసేజ్ పెట్టినా మనం చూడం, వాడు టెక్స్ట్ పెట్టినా చూడం, వాడు మిస్ కాల్ వస్తే అర్ధరాత్రి కాల్ చేసి మెసేజ్ పెట్టి సారీ ఐ వాజ్ బిజీ. అసలు నువ్వు బిజీగా ఉంటే నువ్వు నా డబ్బులు తీర్చవచ్చు కదా, అంత డబ్బులు సంపాదించే బిజీ ఏముందని చెప్పు. See, that's the failure youngsters are doing. నీకు చిన్న ఫోన్ ఉన్నా సరిపోతుంది, 10,000 రూపాయల ఫోను లేదు. ఐ ఎంత వచ్చింది ఇప్పుడు? 17 ఎంత? అది 15 16 15 నడుస్తుంది. 15 ఉండాలి, ఎందుకంటే అందులో స్టోరేజ్ ఎక్కువ ఉంది. ఏం స్టోరేజ్ పెడితే ఎంత డబ్బు స్టోరేజ్ చేస్తుందో చెప్పు, నాకు అర్థం కాక. 256 ఉంటేనే అది కావాలి. ల్యాప్టాప్ అడుగున్నది ఆన్నే ఉన్నది, దానికి 70-80 వేలు కట్టినావా? కట్టినావు. దాని నుంచి ₹1 జనరేట్ చేశాడా అయ్యగారు? Just think about it. It's wisdom. Christ is wisdom. Christ is power. Anointing అంటే చేత్తో నూనె తీసి వేస్తున్నావు నీకు డబ్బులు వస్తాయి పో అని. నో, డబ్బులు వస్తాయి. ఆ క్రియేషన్ ఇక్కడ చెప్పింది. డబ్బులు వచ్చే ప్రోగ్రామా లేదా వీళ్ళిద్దరు మాట్లాడుకుంది? ఫైనల్గా వీళ్ళ 1-on-1 డిస్కషన్లు ఏమున్నా చెప్పండి? హౌ టు క్రియేట్ మనీ. He started with divinity, divine solutions given by Elisha. Read it. Is it still we are in verse 1 only, right? Yeah, go ahead. But now a creditor has come, threatening to take my 2 sons Imagine as slaves. ఇది భయము. వాడు పెట్టిన పెట్టపని బీపీ కొట్టుకుంటుంది బ్లడ్. ఎందుకంటే యు ఆర్ ద ఓన్లీ వన్ హూ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. పిల్లల గురించి ఆలోచించు. ఇప్పుడు దానిలో పోయి హడావుడి చేసేది ఏం లేదు. 60-70 లక్షలతో నువ్వు హడావుడి చేసేది ఏమీ లేదు. మొన్నటిదాకా దీంట్లో ఎవడన్నా అడిగిండా మనల్ని? నేనేమంటున్నాను, మనీ జనరేట్ చేయి, అది ఎక్స్ట్రా అయిపోయినప్పుడు మిగిలిపోతున్నప్పుడు ఇది ఉంటే బాగుంటుంది, దీన్ని బ్యాలెన్స్ చేయగలం. వాడు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కట్టమంటుంది కాబట్టి ఆ 7 సంవత్సరాల దాకా నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా హెల్త్ ఏంటి, మా పిల్లలు ఏంటి, అన్ని ఇన్సూరెన్సులు చేసామా, అన్ని డెవలప్ చేసి పెట్టామా, ఓకే డన్. సో ఇక్కడ మనం ఒకవేళ ఇది ఈ 10% నష్టమైనా పర్వాలేదు, పిల్లలు బాగుండగలరు, ఎందుకంటే 90% నేను స్టోర్ చేసి పెట్టినాయి కాబట్టి ఇది ఒక నష్టం కింద నువ్వు ఇల్లు కొను, నష్టం కింద కారు కొను. ఈఎంఐ పట్టుకుపోయినా బాధ లేదు, నాకు అది పెద్ద నష్టమేం కాదు, ఏదో టెంపరీ కొనుక్కున్నా అని పెట్టు. ప్రతిది కూడా నష్టముగా ఎంచి బైబిల్లో ఉందా? నష్టం అని ఎంచుకొనడి అని ఉంది. పౌలు గారు చెప్పారు, నేను కూడా కాదు. క్రీస్తు నిమిత్తము ప్రతిది కూడా ఈ లోక సంబంధమైన అన్ని కూడా నువ్వు నష్టముగా ఎంచి ఆయన పని ఇంపార్టెంట్ అని చూడు. నౌ ద క్రెడిటర్ హ్యాస్ కమ్. ఇట్స్ ఎ సీరియస్ సొల్యూషన్. అది ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ ఇన్ ద ఫ్యామిలీ. ప్రతి చర్చ్లో మనం అగైనెస్ట్ కాదు, మనం సొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి చర్చ్లో అప్పులకు ప్రేయర్ చేస్తే అప్పులు పోదు. జ్ఞానం పెట్టు ఆ బిడ్డలకి. అప్పు చేయకుండా ఆపు నీకు దమ్ముంటే. ఎందుకు చేస్తున్నాను 10 సార్లు అడుగు.
ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుందంటే అప్పు ఇచ్చువాడిగా ఉంటావని అన్నది. కాబట్టి ఈ నాలెడ్జ్ అవసరం మనకి. Verse 2. What can I do to help you? Elisha. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యో అవునా, ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు? నెవర్ ఆస్క్డ్. నో సింపతి, నో ఎంపతి సేవకుని దగ్గర నుంచి. ఎందుకంటే సొల్యూషన్ ఉంది కాబట్టే ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, అయ్యయ్యో పీటీ చేయలేదు, అమ్మ అయ్యో సారీ అబ్బా అని అలా అనలేదు. ఇప్పుడు నేను నీకు ఏం చేయాలి? ఎందుకంటే నీ హస్బెండ్కి చేద్దామని ఉన్నా అతన్ని ఎప్పుడు అడగలే. కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా. లిసన్ టు మీ నౌ. రీడ్ ఇట్. What can I do to help you? What can I do? I can do something. బట్ మీ హస్బెండ్ ఎప్పుడు రికగ్నైజ్ చేయలే. ఐ కెన్ డూ సంథింగ్. ఆయన అన్నాడు ఐ కెన్ డూ, నేను చేయగలను. దట్స్ ద కాన్ఫిడెన్స్. ఆయనకు ఆ ధైర్యం వచ్చింది, నేను చేయగలను. ఐ కెన్ డూ దిస్. సో ఆయన అన్నాడు వాట్, ఏమైనా నేను చేయగలను, నీకేం చేయాలి? దట్స్ ద కాన్ఫిడెన్స్. సొల్యూషన్స్ అన్ని ఇట్స్ నో లాంగర్ విత్ గాడ్. దేవుడితో లేవు సొల్యూషన్స్. ఎందుకు చర్చకు వస్తామంటే సొల్యూషన్ కోసం పాస్టరు వారం రోజులు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యి ప్రార్థన చేసి ప్రసవ వేదన పడి వస్తాడు. ఎందుకంటే ఎవరో ఒకరు సొల్యూషన్ అడుగుతారని ఎదురు చూస్తారు. అంటిల్ హీ ఆస్క్డ్, దే ఆస్క్డ్. వాళ్ళు అడిగేంత వరకే తను అసలు నోరు కూడా ఇప్పలేదు. ఇప్పారా? ఇప్పలేదు. దట్స్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. అనాయింటింగ్ అనర్గళంగా మాట్లాడదు, అనవసరంగా మాట్లాడదు. ఆ అనాయింటెడ్ పర్సన్ సొల్యూషన్ నా దగ్గర ఉన్నది, ఎవరు అడుగుతారో వాళ్ళకి ఇస్తాను అన్నట్టే ఉన్నాడు. దట్స్ ద డిమాండ్. కమ్ ఆన్. And Elisha said unto her, What shall I do for thee? What shall I do for thee? నేను నీకేం చేయాలి సిస్టర్? నేనేం చేయగలను? నేను ఏ రూపంలో నీకు సొల్యూషన్ ఇవ్వగలను నాకు తెలుసు. నెక్స్ట్. Tell me. What do you have in the house? Tell me. నేనేం చేయాలి అని అడిగి నీ ఇంట్లో ఏముంది అని అడిగారు. చాలా డిస్కషన్ మిస్ అయింది వాళ్ళిద్దరి మధ్యలో. అప్పుడు వాట్ కెన్ ఐ డూ ఫర్ అంటే మీరు ఏదైనా చేయండి సార్ కూడా. ఇప్పుడు నా ఉన్న పరిస్థితులలో మా ఆయన ఇలా చేశారు, అప్పుడు నేను కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నా, సారీ ఇప్పుడు ఈ అప్పులు తీర్చలేని పరిస్థితి. డబ్బులు ఇచ్చాడు ఆయన? నో. డబ్బులు ఇస్తే ఆ ఒక్కడికే, ఆ రోజుకే, ఆ పూటకే వాళ్ళు ఖర్చు పెడతారు. ఉదాహరణకి నీవు ఉల్లిగడ్డలు అమ్మాలనుకున్నావు, ఉల్లిగడ్డలు అమ్మేదనుకో బిజినెస్. ఉదాహరణకి నువ్వు నన్ను వచ్చి అయ్యా ఒక 10 రూపాయలు అప్పు ఇవ్వండి అయ్యా అని అన్నావు. ఎందుకమ్మా అన్న? బిజినెస్ 10 రూపాయలు ఉల్లిగడ్డల్ని నేను ఇప్పటి నుండి 20 రూపాయలు చేసి అమ్ముదాం అనుకుంటున్నాను, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కావాలని అన్నాను. ఇస్తాను. అప్పుడు పొరపాటున నువ్వు ఆ 10 రూపాయలు నేను ఇచ్చిన తర్వాత నాకు తెలియదు నీకు ఆల్రెడీ అప్పు ఉందని. నువ్వేం చేసావంటే 10 రూపాయలు తీసిపోయి బిజినెస్ స్టార్ట్ చేయడం కాస్త ఆపేసి ఆ 10 రూపాయలను అప్పు కట్టేసినావు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకొకరిని ఎత్తుకొని మళ్ళీ అక్కడికి పోయి ఆ బ్యాంకులో అప్లై చేసినావు. ఈ అప్పు తీర్చుకొని అప్పు కట్టడానికే ఈ యొక్క చక్రాలలో తిరుగుతున్నారు వీళ్ళు. కానీ నీకు నిజంగా ఉల్లిగడ్డల వ్యాపారం ఉండుంటే నేనేం చేయాలంటే నీకు డబ్బులు ఇవ్వకూడదు, నీకు బస్తా ఉల్లిగడ్డలు ఇప్పిస్తా. ఎందుకంటే నువ్వు అవి పట్టకపోయి నువ్వు అప్పు తీర్చలేవు. ఉల్లిగడ్డ తీస్తే వాడు అప్పు ఇవ్వమంటాడు కానీ ఉల్లిగడ్డలు ఇవ్వమంటాడా అన్నాడు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? నిన్ను బలవంతంగా, అందుకని అప్పు ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పు తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దాన్ని నష్టం కింద ఎంచండి ఫస్ట్. అప్పుడు గ్యారంటీ తీసుకొని ఓకే ఇప్పుడు నేను ఉల్లిగడ్డల వ్యాపారమే చెయ్యాలి కాబట్టి బస్తా ఉల్లిగడ్డలు తెస్తా అని తెచ్చి ఆ బస్తా ఉల్లిగడ్డలు అమ్ము. ఇచ్చేటను కూడా నాకు డబ్బులు ఇవ్వద్దయ్యా, నాకు బస్తా ఉల్లిగడ్డలు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తే నేనేం చేస్తా చెప్పాలి? అప్పులు తీర్చేసుకుంటా. ఆ వైజ్, ఆ జ్ఞానము ఇచ్చే ఎలీషాకు ఉన్నది. అందుకని నేనేం చేయాలి? ఒకటి చెప్పు, నీ ఇంట్లో ఏమున్నది చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో నుండి నేను ఇచ్చింది అనుకో, నువ్వు పోయి ఖర్చు పెడతావు. నువ్వు ఎంటికలు అమ్మే వ్యాపారం అనుకో, 10 రూపాయలు ఏమంటే ఇస్తా, దాన్ని తీసపోయి అమ్మే ఆ డబ్బులు ఇచ్చేస్తావు. అదే నీకు ఎంటికలు ఇస్తే ఏం చేస్తావు? అమ్ముకుంటావు. ఇంటికి తీసిపోయి వండలేవు కదా, వాటిని కుక్ చేస్తావు, బిర్యానీ చేస్తావు ఎంటికలతోటి. దట్స్ హౌ వీ నీడ్ టు మేనేజ్. పిల్లలకి ఏదైనా అవసరం, స్కూల్లో ఫీజు అని అంటే స్కూల్ ఫీజు నేను కడతాను, నువ్వు వెళ్ళాను, వాళ్ళ చేతికి ఇచ్చాను, చాక్లెట్లు కొంటావు దారిలో. పిల్లలకి డబ్బులు ఇచ్చి
వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందా లేదా అన్ని ఎస్టిమేషన్ వేసినాక చేయాలి. వస్తువు అంటే వస్తువే, దాని ఉపయోగం ఎంత ఉందో కొనేయండి. ఓహో, నా కొడుకు బైక్ కొనిచ్చినా, నా కొడుకు కారు కొనిచ్చినా, నా కొడుకు ఇల్లు కొనిచ్చినా, నా కొడుకు కావాల్సిన అన్ని కొనిచ్చినా దాని నుంచి రూపాయి జనరేట్ చేయలేదు కదా. ఆ విజ్డమ్ నువ్వు ఎందుకు కౌన్సిలింగ్ పాస్టర్ దగ్గర తీసుకోలేదు? అదెందుకు నువ్వు పాస్టర్తో అడగలేదు? అదెందుకు నీ పిల్లలకి నువ్వు చెప్పలేదు? ఇవన్నీ వదిలిపెట్టి లాస్ట్కి మన ప్రార్థన ఉంటుంది, దేవా నా అప్పులు తీర్చు, కష్టాలు తీర్చు. ఆయన తీరుస్తాడు కానీ డబ్బులు ఇవ్వడు. నేను చెప్తుంది అదే, సొల్యూషన్స్ ఇస్తాడు దేవుడు ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ చేతికి పని ఇస్తాడు దేవుడు. ఆ పనిలో నమ్మకంగా ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు దేవుడు. జస్ట్ స్టే దేర్, నాట్ రీడ్ ఇట్. Tell me, what do you have in the house? Nothing at all. Nothing at all. Except a flask except ఏమీ లేదు. నేను దగ్గర చెప్పాను కదా, అవన్నీ అమ్మేసి మిగతా అన్ని అప్పులు తీర్చింది. ఇక ఈ లాస్ట్కి కొంచెం ఆయిల్ ఉంచుకున్నది. వావ్ మై బ్రదర్, దిస్ మార్నింగ్ అన్ని చోట్ల అంత ఖర్చు చేశావు, కానీ కొంచెం ఆయిల్తో ఇక్కడ వచ్చి కూర్చున్నావు. ఈ కొంచెం ఆయిల్ చాలు, యూ కెన్ క్రియేట్ వండర్స్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ. ఐఎమ్ టెల్లింగ్, దిస్ ఈజ్ మై కౌన్సిలింగ్. ఇది నేను పోస్తుంది ఆయిల్. ఇది నేను ఆలివ్ ఆయిల్ చెట్లో నుండి పోసేది కాదు. నేను పోస్తున్నది విజ్డమ్. నీకు వారానికి ఒకసారి కిలో మటన్ తీసుకురా చెప్తా, 1000 రూపాయలు పోతాయి. కానీ అదే ఈఎంఐ పెట్టుకో, 16,000, 20,000, 30,000 ఈఎంఐ పోతున్నాయి. దాని బదులు నువ్వు కిలో మటన్ తెచ్చుకొని పిల్లలతో కూర్చొని తిని ఉంటే సరిపోతుంది. నన్ను అడిగితే వైజ్ పీపుల్ ఖర్చు ఎక్కువ పెట్టుకోకుండా నీ ఇంత రెంటు, ఎంత తినటానికి, ఎంత ఛార్జెస్, వెళ్ళు రూపాయి తెచ్చుకో, ఇంట్లో పిల్లలకు పెట్టు, వాళ్ళ చదువులకు పెట్టు, తిను, సంతోషించు. ఒకసారి రెస్టారెంట్కి పో, ఒక్కోసారి ఎవరన్నా పాస్టర్ ఇంటికి పిలిచి ఇంత అన్నం పెట్టు, ఇంత నూనె, ప్రార్థన చేయ పాస్టర్ గారు, పిల్లలు కొంచెం చదువుకుంటున్నారు, సహాయం చేయండి. అయ్యా ఒక చిన్న బిజినెస్ పెడదాం అనుకున్నా, 1,00,000 రూపాయలు, దీని గురించి మీకు అవగాహన ఏమైనా ఉంటే చెప్పండి, లేదా తెలిసిన వాళ్ళు ఎవరంటే గైడ్ చేయండి అని స్క్రూటైన్ చేసుకొని ఆ 1,00,000 రూపాయలని నష్టంగా ఎంచుకొని స్టార్ట్ చేయి. అది పోయినా నేను ప్రశాంతంగా బతకగలను, కానీ ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, దీనివల్ల నేను తిరిగి దీన్ని 10 రూపాయలు జనరేట్ చేయగలను. సో ముందు ఎస్టిమేషన్ చేసి ఆ మనిషి చేయగలడా, ఆ దోశలు వేయగలడా, ఆ ఇడ్లీలు వేయగలడా, ఉండగలడా, అంతసేపు ఉందా, అలాంటి మెంటాలిటీనా? ఇవన్నీ స్టడీ చేసుకొని కూర్చున్న తర్వాత అప్పుడు నువ్వు ఆ చిన్న బిజినెస్ చేయి, ఇమ్మీడియట్గా సక్సెస్ అవుతుంది. ఎప్పుడైతే ఆలోచన సక్సెస్ అవుతుందో పని సక్రమంగా జరుగుతుంది. రీడ్ ఇట్. Nothing at all except a flask of oil, olive oil. Nothing. నా దగ్గర ఏం లేదయ్యా. ఇమాజిన్, ఏదన్నా ఉంది అంటేనే నీకు లోన్ ఇస్తారు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నువ్వు ఇచ్చిన అభిషేకం తప్పితే అని దేవుడి దగ్గరికి వచ్చి చేతులు చాపితే అప్పుడు ఆ కొంచెంలో దేవుడు నమ్మకంగా ఉన్నా కాబట్టి మరి ఎక్కువలో నమ్మకంగా ఉండేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర ఏదైనా ఉంది అంటేనే బ్యాంక్ అప్పు ఇస్తుంది. నీ దగ్గర ఏమీ లేదంటే బ్యాంక్ అప్పు ఇవ్వదు, లోన్ ఇవ్వదు, చిట్ ఇవ్వదు. పక్కింటోడికి ఇంత గ్లాసు నూనె కొడిగా దే కెన్ ఎస్టిమేట్. నీ దగ్గర ప్రూఫ్ ఏంది? బంగారం మనపురంలో పెట్టు, బంగారం పెడితే డబ్బులు ఇస్తాం, నువ్వు కట్టకపోతే తీసేసుకుంటాం. బంగారం బాయ. ఉన్న బంగారం దేనికి అమ్మేవాడంటే సోపు టప్పుకి. ఉన్నది బాయ, ఉన్న ఎకరా భూమి బాయ, ఉన్న 2 గజులు బాయ, ఉన్న 2 జంపదిద్దులు బాయ, అవన్నీ పోయినాయి. ఇప్పుడు మన భాషలో ఎప్పుడే బోడి ముఖంతో బోడి ఏమంటుంది, బోసి మెడతోటి తిరుగుతున్నా. అవి ఉంటేనే నీకు ఎవరైనా లోన్ ఇవ్వాలంటే నాకు చెప్పు, నీకు అసలు నేను పోయి లోన్ ఇవ్వాలంటే ఏం పెడతావు అని అంటున్నాడు. పేపర్లు పెడతావా, బంకు పెడతావా, ఏం పెడతావు అని అడిగిన వాళ్ళు అడుగుతారు. నీ దగ్గర ఏమి లేకుండా నువ్వేం తయారు చేయలేవు. అందుకనే ఈ సేవకుడు కూడా నీ దగ్గర ఏమన్నా ఉందా అని అడిగాడు. నా దగ్గర ఏమీ లేదు కానీ ఆయిల్ ఉంది. నీ దగ్గర ఏమి లేకుండా నేను కూడా ఏం చేయలేను అన్నాడు సేవకుడు.
కానీ ఏమీ లేనప్పుడు ఏదో ఉందని గుర్తించే స్థాయికి మన అప్పులు దిగదారుస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనం అప్పు చేసి అప్పులలో కూరుకుపోయి ఆర్థిక సమస్యలో కూరుకుపోయినప్పుడు, డౌన్ఫాల్ అయినప్పుడు, జీరో అయినప్పుడు భయపడక, అన్నీ పోయిన తర్వాత నీ దగ్గర ఏదైతే జీవితానికి సరిపడే సొల్యూషన్ ఉందో అదొక్కటే డెవిల్ దొంగిలించకుండా దేవుడు ఆపేస్తాడు. దట్స్ ద ఆయిల్, దట్స్ ద అనాయింటింగ్. ఏదన్నా పోయినాయి, అభిషేకం మాత్రం పోగొట్టుకోక. ఏదన్నా పోగొట్టుకో, మందిరంలో సర్వెంట్గా ఉండక మందిరంలో సన్గా ఉండు, పనోడిగా ఉండు, దేవుని యొక్క పనికి సేవకుడిగా సర్వెంట్గా మిగిలిపోవాలాగా. అంతే. ఏది ఇవ్వరు, ఏదైనా ఇస్తారు బ్యాంకులు, ఎవరు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. నీ దగ్గర ఏం కడతావు, ఎట్లా కడతావు అని అడుగుతారు వాళ్ళు. ఎట్లా కడతావు అని అడుగుతారు. మా ఆయనకి ఈ జాబ్ ఉంది, నాకు ఈ జాబ్ ఉంది, ఆ జాబ్ ఉంది అని అన్నావు. ప్రతి బ్రిక్కి నువ్వు పే చేయాలి, ప్రతి సిమెంట్ కట్టకి నువ్వు పే చేయాలి, మేస్త్రీలకు పే చేయాలి, బియ్యం వాళ్ళకి పే చేయాలి, కూరగాయలకు పే చేయాలి, పేస్ట్కి పే చేయాలి, అన్ని పే చేయాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చెయ్యి. నువ్వు నెలకి కనీసం ఎంత కడుతున్నావు తెలుసా? 1,50,000 2,00,000 కడుతున్నావు. ఇదంతా ఆ బుడ్డిలో ఉన్న నూనెతోటే ఇప్పటిదాకా బతికావు. ఆ కొంచెం నూనె చాలు, అది సేవకుడిచ్చే అగ్నితో మండితే తిరుగులేని సొల్యూషన్స్ మనం సృష్టించగలం మార్కెట్లో. ఫాదర్ జస్ట్ హానర్. I'm telling you, just relax. Don't put burdens upon you. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను, మన బంధువులు ఎవ్వరు వచ్చి మనకి హెల్ప్ చేయరు. ఆ ఇంట్లో నువ్వు తప్ప ఎవ్వరు ఉండరు, ఆ కారులో నువ్వు తప్ప ఎవరు పోరు. ఈవెన్ విజయవాడ పోవాలన్నా, వైజాగ్ పోవాలన్నా, నువ్వు కారులో పోవాలన్నా, ఫ్లైట్లో పోవాలన్నా ఒక 5-10 వేలు ఖర్చు అవుతుంది అంతే. దాన్ని రికవర్ చేయొచ్చు ఈజీగా. దానికి కారు అవసరమా? నేను ప్రాస్పరిటీకి అగైనెస్ట్ మాట్లాడట్లేదు, ప్రాస్పరిటీ క్రియేట్ చేయడానికి ముందు ఎస్టిమేషన్స్ చెబుతున్నాను. గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రాస్పరిటీకి అగైనెస్ట్ అయితే నా పొద్దున్న లేచి నేను నా పిల్లలు ఏం అవ్వాలనుకుంటున్నా, బెస్ట్ చిల్డ్రన్ అవ్వాలనుకుంటున్నా, స్కూల్లో వేస్తున్నా. అది వాల్యుబులా కదా? అది వాల్యూ. దానికి ఏం చేయాలి? నేను కష్టపడతాను. రేపొద్దున్న నా భార్య పిల్లలు 3 పూట్లు తినాలి, దానికి ఏం చేయాలి? నేను కష్టపడాను, దానికి సంపాదిస్తాను. ఓకే, దానికి ఒక కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. రైట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇల్లు ఉండాలి. అబ్బో, ఇల్లు అంటే ఇప్పుడు నెలకి 34,000 కట్టాలి ఈఎంఐ. దాన్ని 34,000 కట్టే బదులు 10,000 రెంట్తో ఒక బాత్రూమ్, ఒక కిచెన్, ఒక రూము, ఒక హాల్ ఉంది, పడుకోవచ్చు. ఏమైనా నెలన పడుకున్నావు అని ఎవడన్నా అడుగుతాడా? అడగడు. ఎందుకంటే నా ఇన్కమ్ నాకు తెలుసు. రేపు నువ్వు మళ్ళీ వచ్చిన తర్వాత నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదంతో 10% తోటి ఇంకొక రూమ్ ఎక్స్ట్రా ఉన్న రెంటెడ్ ఇల్లు కొనుక్కుంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను. నీవు నాకు రెస్పెక్ట్ ఇయ్యి, కానీ నేను అప్పులు చేసి అన్ని అద్దెలన్నీ పెట్టుకున్న తర్వాత దాన్ని బట్టి నాకు రెస్పెక్ట్ అవుతుంది అంటే నేను రేపు చచ్చిన తర్వాత ఆ సేవకుడికి కూడా తెలియదు. మై క్రిస్టియన్స్, యు ఆర్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. ఐఎమ్ గివింగ్ విజ్డమ్. ప్లీజ్ టేక్ ఇట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. జస్ట్ గెట్ కౌన్సిల్ from your man of God. You will be healed. నీవు కింగ్డమ్లో, ఈ లోకంలో ఇన్వెస్ట్ చేస్తే అది నష్టముగా ఎంచుతారు. కింగ్డమ్, దేవుని రాజ్యంలోకి అదే 100 రూపాయలు 1000 రూపాయలు నువ్వు మందిరానికి ఇచ్చినుంటే ఇంకా అధికంగా ఆశీర్వదించబడేటోడు. మందిరానికి ఇచ్చినోడు నష్టపోయినాడు ఒక్కడు లేడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హెవెన్కి పోయిన తర్వాత నువ్వు ఎక్కడ షో చేసావని అడిగితే పెరీస్ అయ్యే ప్లేస్లో షో చేశానని చెప్తావు. నీ పిల్లల కోసం నీవు కొంత ఆల్టర్ కట్టుంటే, ఒక బలిపీఠం కట్టుంటే, రేపు నీకు పాస్టర్ సునీల్ 2వ రాకల్లో అక్కడ నిలబడి నేను చెప్పానా లేదా అని అడుగుతున్నాను ప్రభు వారిని. నేను వీళ్ళకి చెప్పాను. నువ్వు నెలకు ఒక 1000 రూపాయలనైనా దేవుడికి ఒక ఉదాహరణకైనా, ఒక టోకెన్ అమౌంట్గా నువ్వు ఆఫరింగ్ నీ పేరు మీద కట్టుకొని ఉండుంటే ఈ అప్పులకు కాదు కదా, అసలు ఈ అప్పులు ఇచ్చేవాడిగా నేను మార్చేవాడు దేవుడు. బట్ హియర్ ఈస్ ద సొల్యూషన్. రీడ్ ఇట్. ఐఎమ్ క్లోజింగ్. And Elisha said, borrow as many empty jars. Borrow. ఇప్పుడు వెళ్ళి అప్పు తెచ్చుకో. నేను లాస్ట్ వీక్ చెప్పాను, నీకు అప్పు పుట్టే అభిషేకం ఉంటుంది. కానీ సేవకుడు మళ్ళీ అప్పు చేయమని అన్నాడంటే వాళ్ళు భయపడాలి. గుర్తుపెట్టుకో, సేవకుడు ఏం చెప్పాడు? అప్పు చేయమన్నాడు. గుర్తుపెట్టుకో, ఈయన అప్పు చేయమన్నది తన అప్పు తీర్చడానికి కాదు. అంటే అప్పులు మనం చేసి మళ్ళీ అప్పు తీరుస్తాం చూడు, దానికోసం కాదు ఈయన చెప్పింది.
నువ్వు అప్పు ఎందుకు చేయాలంటే ఆ అప్పు చేసినప్పుడు 10 లక్షలు చేస్తే దాని నుంచి ₹1,00,00,000 జనరేట్ చేసేటట్టు చెయ్యి. అలాగా నిన్ను నమ్ముతారు. ఎందుకంటే నీకు డబ్బులు ఎందుకు ఇస్తారంటే నువ్వు తిని తాగి దాన్ని తందనాలాడి వేస్ట్ చేస్తానంటే ఎవరు ఇయ్యరు. దాంతో ఏం చేస్తావు? బిజినెస్ లోను, పర్సనల్ లోను, ట్రావెల్ లోను, ఇవన్నీ సపరేట్ సెగ్మెంట్ ఉన్నాయా లేవా? మార్కెట్లో ఉన్నాయి. దేనికోసం? ఒక ప్లాట్ కొని దాని మీద 2 పేపర్లు పెట్టి ₹2 ఇంట్రెస్ట్కి తెచ్చి బయట ₹6 7 వచ్చేటట్టు ఇచ్చుంటే నీకు నెలకి 10 లక్షలు వచ్చేది. నీకు ప్లాట్ ఉంది, దాని మీద పేపర్ ఉంది, బయట ఇంట్రెస్ట్కి తే, నీకు సాలిడ్గా ఇన్వెస్ట్ చేసిన కాడ ₹15 వస్తాయి, ₹5 వస్తాయి, ₹7 వస్తాయి. నువ్వు కట్టేది బ్యాంకోడికి ₹2, నీకు వచ్చేది బయట ₹7. ఈ ₹5 మిగులుతున్నాయా లేదా? మిగులుతున్నాయి. ఇప్పుడు నీ డబ్బులు కాదు నువ్వు తినేది, నీ సొంత డబ్బులు అసలే కాదు, కానీ ప్రశాంతంగా ఉన్నావు. నీ ఇంటి మీద పేపర్ పెట్టావు, 30 లక్షలు వచ్చింది, అవి తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్ పెట్టావు. డిఫరెంట్ సెగ్మెంట్లో అన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాక వారానికి ఇంత వస్తున్నాయి, నెలకి ఇంత వస్తున్నాయి. ఓకే, ఇందులో నుంచి ఏం చేయగలం? దట్స్ హౌ యూ నీడ్ టు జనరేట్ మనీ. అందుకోసం నువ్వేం చేయాలంటే, ఈవెన్ ఈరోజు అనిల్ అంబానీ అడిగి నీకు ఎంత అప్పు ఉందంటే కోట్లలో ఉందని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. కానీ ఎందుకు తీసుకుంటారు డబ్బు? అప్పు తీసుకోవాలి. లేకపోతే విజయ్ మాల్యా ఎక్కడున్నాడు? అది అప్పు తీసుకోవాలి. కానీ దేనికోసం అంటే టు క్రియేట్ మనీ, సొల్యూషన్స్ క్రియేట్ చేయడానికి. ఈ భూమి మీద అప్పు లేనోడు ఎవడూ లేడు, అప్పు చేయనోడు ఒక్కడూ లేడు. ఎంత బిలియనీర్ అయినా నువ్వు అడుగు, అప్పు చేశాడా లేదా? ఈ దేశం అంతా అప్పుల్లో ఉందా లేదా? రాష్ట్రానికి రాష్ట్రం అప్పులో ఉంది, దేశానికి దేశం అప్పులో. నువ్వు అప్పులు, నాకు రూపాయి అప్పు లేదన్నా నువ్వు అప్పులో ఉన్నావు, వేరే దేశానికి కట్టుబడి ఉన్నావు. యూ హ్యావ్ టు పే సమ్వేర్ సమ్హౌ. బట్ వైజ్గా వీళ్ళు ఎందుకు మేము మా భారతదేశంలో మేము మనీ జనరేట్ చేయగలమని చెప్పిపోయి ఇంగ్లాండ్ దగ్గర అప్పు తెచ్చుకున్నది. వాడు ఏమంటుండు, మొన్న నువ్వు కార్లు కొనుక్కొని తిరగటానిక, చల్ నా డబ్బులు నాకు ఇచ్చి అన్నాడు మోదీ సాబ్ని. మేము పెద్ద దేశం డెవలప్ అవుతున్న దేశం అన్నాడు, నువ్వేమో మై ఇచ్చిన డబ్బులను తీసి కార్లు వేసుకొని తిరుగుతున్నాను, దేశాలకు ఖర్చు పెడుతున్నాను అన్నాను. అన్నెసెసరీ ఖర్చు. మనం ఖర్చు పెట్టేదానికి వాల్యూ ఎట్లా యాడ్ చేయాలి? బిలియనీర్స్ చూడండి, ఎవరు సూట్లు వేయరు తెలుసా? వాళ్ళు బిలియనీర్స్ అడగండి, వాళ్ళు ఎవరు సూట్స్ వేయరు. బిలియనీర్ సింపుల్ టీ షర్ట్ ఉంటుంది, చిన్న షూ ఉంటుంది, ఒక ప్యాంట్ ఉంటుంది, చేతిలో ఒక గోల్ఫ్ కర్ర ఉంటుంది, అంతే, ఏముండదు. అన్నడుగు. ఇంకొక మాట వాల్యుబుల్ వర్డ్, నువ్వు తినేది రైసే, ఆ బిలియనీర్ తినేది కూడా రైసే. నువ్వు తినేది అదే చికెను, వాళ్ళ ఇంట్లో కూడా అదే చికెన్. వాడు తిన్న నాటుకోడి అదే నాటుకోడి మన ఇంటికాడ ఇంకా ఫ్రెష్గా దొరుకుతుంది. నీ టేబుల్ మీద ఏం తింటావో వాడి టేబుల్ మీద అయ్యే ఉంటాయి ఐటమ్స్. కాకపోతే నీకు చెఫ్ లేడు వండడానికి, అంతే. రెస్టారెంట్కి పో, నెలకు ఒకసారి వివిధమైన టేస్ట్ చూడు. ఏమంటారు అమెరికన్, ఏమంటారు అది? చాప్సియా. ప్రతి ఇంట్లో అదే నూడిల్స్ ఉంటాయి, ఏముండవు, పెద్ద లగ్జరీ ఏముండదు. నీ కడుపుకి ఎంత పడుతుంది? ఒక్క నూడిల్ ప్యాకెట్ అయితే 6 గంటలు చక్కగా కూర్చుంటావు, అయిపోయి సొల్యూషన్ డన్. 25 కేల బ్యాగ్ ఒకటి తెస్తే సరిపోతుంది, 5 కేల పిండి తెస్తే సరిపోతుంది, 4 కేల నూనె తెస్తే సరిపోతుంది, 2 కేలు ఉప్పు తెస్తే సరిపోతుంది, 1 కేజీ కారం తెస్తే సరిపోతుంది, 5 కేజీ ఉల్లిగడ్డలు తెస్తే సరిపోతుంది. సాయంత్రం వర్షం వస్తే 2 పకోడీలు తెస్తే సెట్. డన్ మ్యాటర్. రుమాల రోటీ డన్. ఇష్టం. నువ్వు తినేది అదే, వాళ్ళు తినేది అదే. నీకు బాగా ఆకలి అయితే ఒక పని చేయి, కీరాలు తిను, క్యారెట్ తిను, మంచి వెజిటేబుల్. నువ్వు ఎగ్స్కి పెట్టవు, ఫ్రూట్స్కి అసలే పెట్టవు, మండిలో కూర్చుంటే మాత్రం లేపు ఇంకొకటి పెట్టు. ఇంతేనా మా పార్టీ ఇచ్చేది? పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి. ఎప్పుడు తినడు, తన డబ్బులతో తిన్ను. నువ్వు క్రెడిట్ కార్డే కదా గీకు అని అంటావు, అయిపోయి దాన్ని ఎవడు కట్టాలి? నెక్స్ట్ మంత్ పోనీ ఈ ఫ్రెండ్స్లో ఈ సహవాసంలో కనీసం ఒక 10,000 జనరేట్ చేసేటోడు ఎవడ, నీకు బిజినెస్ ఇచ్చేటోడు ఉన్నా? అరే మామ పెట్టరా, నీకు నెక్స్ట్ మంత్ నీకు ఆ వర్క్ ఇప్పించేస్తా, అది మనదే అని అంటూ వాడు ఏదైనా వర్క్ ఇప్పిస్తాడు, నెలకి ఏమి ఇప్పాడు?
మమ్మీ జేబుల్ ఖాళీ, మమ్మీ పర్సులు ఖాళీ, డాడీ పర్సులు ఖాళీ, ఫోన్ పేలు తెలుసు నీకు, పాస్వర్డ్ తెలుసు, నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకుంటావు, అయిపోయా. ఆ చాక్లెట్ తిన్నావు, ఏది నీ సాటిస్ఫాక్షన్ అని తింటావు, ఏముండదు, అదే 100 రూపాయలు ఖర్చు. మిడిల్ క్లాస్ లాగా నేను మాట్లాడుతున్నాను. నీవు క్రియేట్ చేయలేనప్పుడు నువ్వు తినొద్దు. పనివాడు జీతానికి హల్లెలూయా, యు హ్యావ్ టు వర్క్ ఇట్, యు ఆర్ వర్తీ టు ఈట్, దెన్ వర్క్ అండ్ ఈట్, దట్స్ ఇట్. బర్డెన్గా ఉండకుండా పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు బర్డెన్గా ఉండొద్దు. కౌన్సిలర్స్ నీడెడ్. ఎంత సొలొమోను ఎంత గొప్పోడు తెలుసా? ఆయన ఇంటి చుట్టూ, ఆయన ఇంట్లో 24 గంటలు ఎవరు ఉండేటో తెలుసా? కౌన్సిలర్స్. సామెతల్లో ఉంది, ఇంటికి వెళ్ళి చదవండి. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. అనేకులు ఉంటా. నువ్వు సంపాదించుకోవాల్సిన డబ్బులు కాదు, ఆలోచన చెప్పేటోళ్ళు ఎంతమందిని సంపాదించుకుంటే అంతమంది. మన ఫ్రైడే ఏం ప్రేయర్ చేసినాం మనం చెప్పండి? మన చుట్టూ ఎవరు ఉండాలని ప్రార్థన చేసినాం? జ్ఞానులు. ఫూలిష్ పీపుల్ కాదు, జ్ఞానులు ఉండాలి. జ్ఞానము డబ్బుతో సమానం. డబ్బుకు పెంచింది కౌన్సిలర్స్. ఈరోజు మీరు సంపాదించుకుంది పాస్టర్ సునీల్ని, డబ్బుల్ని కాదు, మనీ కంటే విలువైన నేను నా మాటలు. ఇట్స్ లైఫ్ టైం సొల్యూషన్. నేను చెప్తున్నా, ఎంత కోటీశ్వరు ఇంటికైనా పో, అదే బ్రాయిలర్ కూడా ఉంటుంది, అదే చికెన్ ఉంటుంది, అదే రైస్ ఉంటుంది. ఇంకా మనమన్నా గిన్నెడు తింటాం, అలా తినరు. ఇంతే, ఒకటే స్పూన్ రైస్. కావాలంటే ఒకసారి KFC పోయి కూర్చో, ఎంత తింటారు ఒక మనిషి అనేది వాడు ఇస్తాడు. నీ కడుపుకి నువ్వు ఆర్డర్ చేసిందా, నువ్వు ఇచ్చిన డబ్బులకి అసలు మ్యాచింగ్ ఉంటుంది. అంటే రైస్ బౌల్ అని ఉంటుంది, రైస్ బౌల్, ఒక చికెన్ పీసు, ఇంత కీరా, ఇంత సోస్ వేసి ఇస్తాడు. అది చూస్తే ఒక్కసారి ఇట్లా కలిపితే సరిపోదు మనకి. అది ఇంటర్నేషనల్ బిజినెస్ పీపుల్ తినే ఫుడ్. అది మన గల్లీలో పారపని చేసేటోడికి ఇస్తే ఎవరు రైస్ ఆర్డర్ చేసినట్టున్నాడు. మై గాడ్, థ్యాంక్ గాడ్. గట్టి చెప్పులు కొడదామా? దేవుడు సొల్యూషన్స్ ఇస్తున్నాడు. మా బ్రదర్, నా ఇంటెన్షన్, నీ పిల్లలు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ₹1 సంపాదించు, ఆ సంపాదనతో ఇంకో ₹10 జనరేట్ చేసే మార్గం చూడు. సహాయం చేసి, ఎవరైనా చిన్న బిజినెస్ పెడితే అన్న కొంచెం పార్ట్నర్గా ఉంటాను, ఒక ₹1000, ₹1,00,000 నేను పెట్టగలను. ఎస్ అన్న, మన ఇద్దరం కలిసి శ్రమ పడు. ఏ కష్టం చేసినాను లాభమే కలుగును. Read it, my brother. And Elisha said, borrow as many empty jars. ఎంత చేతనైతే నువ్వు empty vessels తీసుకురా. నేను ఇంతకుముందు చెప్పాను, ఎవరి ఇంట్లోనైనా అప్పు చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? అప్పు చేయాలంటే వాళ్ళకు ఉపయోగపడని వస్తువు ఏదంటే దాన్ని తీసుకొచ్చి దాంతో నువ్వు బిజినెస్ చేయి. వాళ్ళ ఇంట్లో ఉపయోగపడింది ఏదో ఉంటుంది, వాడికి ఉపయోగపడింది ఏదో ఉంటుంది, కానీ నీకు ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగపడేటట్టు మార్చుకో, అది అప్పు. మళ్ళీ ఎంటీ వేజాలు అదేనా ఇంటికాడ ఉన్న కొట్టి తీసుకొస్తాడు అని అడుగుతాడా? నాకెందుకు? వీడి ఇంటికి వచ్చి క్రెడిటర్ వచ్చి అడుగుతున్నాడు, నా అప్పు తీర్చు లేకపోతే నీ పిల్లలు మట్టపోతాను భయపెడతా అంటే ఈ పిల్లల్ని పంపించింది. ఈ పిల్లలు పోయారు, ఇంటింటికి పోయి వస్తువులు అడగడానికి ఇంటింటికి వెళ్ళారు. అమ్మమ్మ ఇంట్లో ఖాళీ గిన్నె ఉన్నట్టు ఇవా, ఒక డ్రమ్ము ఇవా అన్నారు. ఎందుకు నానంటే మళ్ళీ ఇస్తా, మా అమ్మ అడిగింది అని అన్నారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు తెలుసా? అరే పాపం వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, భర్త చనిపోయారు, పిల్లలు అనాథలు అయ్యారు, మరి వాడు గిన్నె అడుగుతుండు, రాయి అడుగుతుండు, చెట్టు అడుగుతుండు అని చెప్పి వాళ్ళు చూశారు. రోడ్డు మీద అడుక్కు తినడం కంటే సేవకుడిచ్చిన ఆలోచన ఉత్తమమైనది. పిల్లల్ని అడుక్కు తినేలే సేవకుడు. నువ్వు ఇంటింటికి వెళ్ళి ఒక వస్తువు అడుగు, ఖాళీ వస్తువు. ఎందుకంటే మీరు ఏ గిన్నె అయితే, ఏ ఖాళీ వస్తువు అయితే పట్టుకొని మీరు సిగ్నల్ కాడ నిలబడతారో, నేను ఆ స్థాయికి తీసుకెళ్ళను. నేను ఒక సొల్యూషన్ ఇస్తాను. మన ఇంట్లో ఆయిల్ ఉంది కదా, ఆయిల్ పట్టుకెళ్ళు, ఆయిల్ పెట్టుకో. క్రెడిట్. Borrow as many empty jars as you can from your friends and neighbors. You see? ఏమనుంది? ఫ్రెండ్స్ అండ్ neighbors. పనికొచ్చే ఫ్రెండ్, బిజినెస్ కోసమే వాడిని ఫ్రెండ్షిప్ చేసుకో. పనికి మాలిన ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఏం జరిగితే, ధనవంతుడికి అనేకమైన స్నేహితులు ఉంటారు. ఎందుకు? ఆ ధనం పోయేంతవరకు. తప్పిపోయిన కుమారుడి జీవితంలో ఏం జరిగింది చెప్పండి? చెప్పాలి మీరు. ఉన్న స్నేహితులందరూ ఊడ్చిపడేశారు. ఆ తర్వాత వాళ్ళ నాన్న గుర్తొచ్చింది.
నా ఇంటికాడ మా నాన్న వాళ్ళ ఇంట్లో పనోళ్ళు శుభ్రంగా తింటున్నారు కదా, లాస్ట్కి ఏం గుర్తొస్తుందో తెలుసు, అన్ని ఇబ్బందులు పడతారు కదా. పూట భోజనం దొరికితే మరి దీనికోసమే నేను ఇంత చేసిందని అంటాం. రైట్. పాపం ఆ పిల్లల్ని అడుగుతేనే దేవుడు ఆ స్థాయికి తీసుకెళ్ళలేదు. ఈరోజు మన పిల్లలు దానికి ముందే సొల్యూషన్స్ క్రియేట్ చేశాడు దేవుడు. ఐమ్ టెల్లింగ్ యూ కెన్ మేక్ ఇట్. నేను చెప్తున్నా, నీ దగ్గర ఉన్న ఆయిల్తో నువ్వు చేయొచ్చు. నీకున్న ప్రస్తుత కండిషన్లో యూ కెన్ స్టిల్ స్టాప్, యూ కెన్ స్టాప్. ఆ ఉన్న ఇంట్లో ఉండొచ్చు, ఆ ఉన్న ఇంట్లో నేను తాగొచ్చు, తినొచ్చు, ఉండొచ్చు, ఏదైనా నువ్వు ప్రార్థన అక్కడే చేసుకో, అన్నీ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. లేనిపోని ప్రెషర్స్, బీపీలు, షుగర్లు అన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టమాక, పిల్లలకి ఇబ్బంది పెట్టమాక. రిలాక్స్. ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ స్పీకింగ్ టు యూ. నీకు ప్రాసెసింగ్ ఫీజులు వేస్తాడు వాడు, నువ్వు ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ వేస్తాడు, దానికి ఈఎంఐ, ఇంట్రెస్ట్, ఇవన్నీ ఎక్కడి నుండి తెస్తావు? నువ్వు సంపాదించే ₹1,00,000 నుంచా? ఆ ₹1,00,000 నీకు 20 లక్షలు, నేను సింపుల్గా చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ పెట్టు. నీకు నెలకింత రాకపోతే వడ్డీకి ఇచ్చి నీవు అప్పివు. ఆ ఇంటి పేరు మీద తెచ్చిన 20 లక్షలు అప్పిచ్చి చూడు. ఆ గోల్డ్ లోన్ పెట్టి నువ్వు అప్పిచ్చి చూడు, వసూలు చేయి. బిజినెస్ చేసేటోడికి అక్కడ రాసిందా లేదా? నేను నా మాటగా, ప్లీజ్ రీడ్ ఇట్. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి. నేను వదిలిపెట్టాను ఈ స్క్రిప్చర్, నేను ప్లీజ్. ఎందుకంటే ఈ చర్చిలో ప్రతి ఇంట్లో వినబడే ఆర్తనాదాలు విన. ఐఎమ్ ప్రేయింగ్ ఎట్ హోమ్. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ హియరింగ్. యూ నీడ్ టు బ్రింగ్ ఆఫరింగ్ టు ద లార్డ్. చేతి నిండా ఆఫరింగ్తో పరిగెత్తుకొని రావాలా. అలా సఫిషియెంట్గా దేవుడు బ్లెస్ చేసి, నేను చెప్పిన క్యాలిక్యులేట్ చేసి చూడండి మీరు ఎంత నెలకి వేస్ట్ చేస్తున్నారో. వేస్ట్ చేసే మనీ ఇంటూ చేసి చూడండి మీరు. నేను తినేటి, తాగేటి, పడుకునే, కరెంటు బిల్లు, కూరగాయలు, బియ్యం అడగట్లే. నువ్వు ఎక్స్ట్రా అడిషనల్గా వేస్ట్ చేసేటి అన్నీ ఉన్నాయి చూడు. ఎక్స్ట్రా ఈఎంఐ ముందు 4,000 ఈఎంఐ కట్టేద్దాంలే. ఎన్ని నెలలు? 20 నెలలు, 30 నెలలు. ఆ నెలకి ఎంత జనరేట్ చేయొచ్చులే. అది అడిషనల్గా నువ్వు యాడ్ చేసినావా లేదా? యాడ్ చేసినావు. కనీసం దేవుడు సో చేయమంటే ఇస్తావా? ఇయ్యవు. నష్టమని ఎంచుతావు దేవుని మందిరాన్ని. అదే చేశాడు ఆ అబ్బాయి వాళ్ళ హస్బెండ్. ఇట్స్ యంగ్ మ్యాన్. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు నాకు తెలిసి 30-40 ఇయర్స్ ఉంటాయి. యంగ్ హార్ట్ ఫెయిల్ అయింది. హార్ట్ ఫెయిలియర్ చనిపోయాడు ఆ మనిషి. Read it. I'm closing. Borrow as many empty jars as you can from your friends and neighbors. అమ్మా, ఈరోజు మీకు స్నేహితులు ఉంటే నువ్వు అప్పడంగానే ఇచ్చినప్పుడు వాడు నిన్ను ఎంక్వైరీ చేయాలి. నువ్వు ఇది డబ్బులు జనరేట్ చేయడానికే కదా, నీకేమైనా హెల్ప్ కావాలా అని అడిగే స్నేహితుడు కావాలా. మంచి కౌన్సిలర్ ఉండాలి. ఒక్క స్నేహితుడు ఉన్నా, ఒక స్నేహితురాలు ఉన్నా, నీ జీవిత బాగు కొరకు. వాళ్ళు రేపు వచ్చి కట్టరు, నేను ముందే చెప్తున్నా, మీకు తెలుసుకోవడానికి. ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. డోంట్ మైండ్. నేను ఇంకోసారి మనం చెప్తాను, అసలు ఇవన్నీ చేయించేది ఒక దురాత్మ. ఆ దురాత్మని నెక్స్ట్ వీక్ డీల్ చేస్తాను. అది ఎట్లా ప్రలోభ పెట్టి మనం లేని దాన్ని మనం కొనేటట్టు చేస్తుందని నేను చూపిస్తాను. అది నేను మొన్న ఫ్రైడే నైట్ చూపించాను నేను. అది స్నేహితుల రూపంలో ఉంటుంది, బంధువుల రూపంలో ఉంటుంది. అది మనల్ని ప్రలోభ పెడుతుంది. ఆ యొక్క హైప్ తీసుకొస్తుంది. నీ స్టాండర్డ్గా అసలు నువ్వు కార్లో తిరగకపోతే అది నీకు తిరుగుతూ ఉంటుంది. ఈ ఆలోచన ఎంత బాగుందో అని తిరుగుతూ ఉంటుంది. అప్పుడు అనాలా వెంటనే, నేను కార్లో తిరిగితే ఎంత బాగుంటుంది, కానీ నెల ఈఎంఐ నువ్వు కడితే ఎంత బాగుంటుందో అనాలి. అప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది అన్నదానికి. నీకు అర్థమవుతుంది. నేను 3 వారాలు బట్టి డీల్ చేస్తున్నాను అంతేనా, ఆల్మోస్ట్ 2-3 weeks డీలింగ్ దిస్ పార్ట్. నేను దగ్గర దీన్ని అనౌన్స్ చేసి ఎన్ని వారాలే? 4-5 వారాలైంది. ఐ వాజ్ లిటరల్లీ వెయిటింగ్. దేవుడు ప్రభు ఎప్పుడు మాట్లాడతాడా? నేను చేసిన మిస్టేక్స్లో నుండి ఈ వాక్యం ద్వారా సరిదిద్దుకొని, కుటుంబాన్ని సరిదిద్దుకొని, మళ్ళీ మార్కెట్లోకి నేను నిలబడిన సంఘటనలు నేను మీతో మాట్లాడుతున్నాను. లైవ్ టెస్టిమనీస్. నేను చెప్పిన పాస్టర్ సునీల్ గారు మీతో మాట్లాడుతుంది. జీసస్ ఇస్ టాకింగ్ టు యు. ప్లీజ్ గో హెడ్. Verse 4. Then go into your house with your sons and shut the door behind you. ఫైనల్ గా ఆయన ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే, నువ్వు నీ పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా నీ పిల్లలకి నేర్పించు, ఏది చేసినా నీ పిల్లలకి తెలిసేటట్టు చేయి. వాళ్ళకి తెలిసింది మనీ ఎట్లా జనరేట్ చేయాలో. ఈ రోజుల్లో పేరెంట్స్ చెప్పడానికి అసలు ఇష్టపడరు, వాళ్ళు చెయ్యరు. ప్రతి సినిమాలో చూస్తాం,
మరి నెక్స్ట్ ఈ బిజినెస్ని CEO పదవి, చైర్మన్ పదవి నీదే, నువ్వే కూర్చోవాలి, నువ్వే చేయాలంటే లేదు లేదు నాకు వేరే అచీవ్మెంట్లు ఉన్నాయంటాడు. లేదు లేదు ఇంత పెద్ద ఎంపైర్ని, ఇంత పెద్ద బిజినెస్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు, నువ్వు వర్ది అని వాళ్ళ పేరెంట్స్ మోటివేట్ చేసి వాళ్ళని ఆ చైర్మన్ పదవిలో కూర్చోబెడతారు. ఈసారి గెలిచుంటే కేసీఆర్ తాత ఏం చేసిండు, వాళ్ళ కొడుకుని కూర్చోబెట్టేటోడు కదా. చూసి వాళ్ళు ఏమంటారు, కుటుంబ రాజకీయాలు అంటారు. కుటుంబమే కరెక్ట్గా చేయగలదు బిజినెస్. ప్లీజ్ Then go into your house with your sons and shut the door behind you. Shut the door, door close చేయండి. Pour olive oil from your flask. నీ ఫ్లాస్క్ లో ఉన్న, నీ జార్ లో ఉన్న, నీ గిన్నెలో ఉన్న ఆయిల్ ని. Now here comes the revelation, please. లాస్ట్ వీక్ మీరు వినన్నది లాస్ట్ వీక్ చెప్పండి, ఇప్పుడు దాకా చెప్పిందంతా లాస్ట్ వీక్ చెప్పండి. Come on. Pour oil from your flask into the jars, setting each one aside when it is filled. When it is filled, వాటి నిండిన తర్వాత మీరు ఏం చేయాలంటే పక్కకు పెట్టాలి. Now listen this. This is very important. This is very important. Go ahead. Verse 5. So she did as she was told. Her sons kept bringing jars to her, and she filled one after another. She filled one after the one. One after another. Verse 6. Soon every container was full to the brim. ప్రతి వెజల్ తీసుకొచ్చినప్పుడు ఆ వెజల్కి, ఆ వస్తువుకి రంధ్రాలు ఉన్నాయా లేదా చెక్ చేశారు వాళ్ళు. నీవు అప్పు తీసుకున్నప్పుడు, డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నప్పుడు అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే కొన్ని లీకేజెస్ ఉంటాయి, కొన్ని రంధ్రాలు ఉంటాయి. కొన్ని అగ్రిమెంట్లలో నువ్వు ఇది పే చేయకపోతే ఎవరు చేస్తారు అని అడిగితే నీ పిల్లల పేరు చెప్తావు, నీ బిజినెస్ రీపే చేస్తుంది అంటావు. అది ఎవరు చేస్తారు అన్నది నువ్వు అందులో రాసి వస్తావు. సో నెక్స్ట్ జనరేషన్ ఆటోమేటిక్గా ఇరికిచ్చేస్తావు. అందుకే కదా ఈ పిల్లల్ని తీసుకుపోతాను, లేకపోతే పర్టికులర్గా వచ్చి కొడుకులు ఎందుకు పట్టపోతా అంటాడు వాడు. నేను కనుక కట్టకపోతే ఇల్లు మీరు జప్తు చేసుకోవచ్చు అని రాసి వచ్చావు. చిన్న అక్షరాలలో ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్. ఏది అప్లై చేసినా అది అప్లై కొడితేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే లేదు. సార్ ఇక్కడ రాసి ఉంది సార్, నాకు కనపడలేదు, జూమ్ చేస్తే అప్పుడు పెద్దగా కనబడుతుంది. ఓహో ఇదే సమస్యలు ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటాయి, కంటికి కనపడవు. కానీ సమస్యలు ఇరుక్కుపోయిన తర్వాత తెలుస్తుంది ఆ సమస్య ఎంత పెద్దదో అని అప్పుడు జూమ్ చేసి చూస్తాం. Soon every container was full to the brim. Bring me another jar, she said to one of her sons. Bring me another jar. There aren't any more. There aren't any more. He told her. And the olive oil stopped flowing. Listen to my sister. Listen to this sermon. I'm closing. I will continue next week. అసలు ఆయిల్ ఎందుకు ఆగిపోయింది, ఎలా ఆగిపోయింది, అసలు రీజన్ ఏంటి అనే విషయాలు నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. దిస్ ఈస్ వెరీ స్ట్రేంజ్. 5th and 6th వర్స్ అండ్ 7th వర్స్, ఈ 3 వచనాలు మనం నెక్స్ట్ వీక్ డీల్ చేద్దాం. బికాజ్ ఇట్ టేక్స్ 1 hour sermon. ప్లీజ్ మై బ్రదర్, మై సిస్టర్, యు నీడ్ విజ్డమ్. నీకు చర్చ ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు తెలుస్తుంది. మార్కెట్లో మన వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. వెరీ సింపుల్. మళ్ళీ ఇంటికి వెళ్ళండి, ఈరోజు ఉన్న వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ గుర్తు తెచ్చుకోండి, మళ్ళీ ఆలోచించండి. దానికి తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది. యు జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దెన్ యూ ప్రే, దెన్ సొల్యూషన్స్ విల్ బి డెలివర్డ్. నీకు సొల్యూషన్స్ ఏ రూపంలో ఇస్తాడు దేవుడు చెప్పాలి. ప్రొఫెటిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇంత చేసిన తర్వాత ఈ కుటుంబం అప్పుల నుండి ఎలాగొచ్చిందంటే దేవుడిచ్చిన ఒక మంచి సొల్యూషన్. డబ్బులు ఇవ్వలే దేవుడు, డబ్బులు క్రియేట్ చేసే సొల్యూషన్స్ ఇస్తాడు. లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. ఏ చర్చికి పోయినా, ఏ మినిస్ట్రీకైనా వెళ్ళు, నీకున్న అప్పులు కానీ, నీకున్న అద్దెలు కానీ అన్నీ మటుమాయం చేసేది ఒకటి బిజినెస్ సొల్యూషన్. ఆ బిజినెస్లో నువ్వు ఇన్వెస్ట్ చేసుకో. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, యు ఆర్ ద ఇన్వెస్ట్మెంట్. నేను నెక్స్ట్ వీక్ చెప్తాను దాని గురించి. యు ఆర్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. యూ డోంట్ నో అసలు ఆ వెజల్స్ రంధ్రాలు పడకోకుండా వాళ్ళు ఎట్లా మేనేజ్ చేశారు, అసలు ఆయిల్ ఆగడానికి మెయిన్ రీజన్ ఏంటి.
అనే ప్రత్యేకమైనటువంటి శర్మను నేను మీకు అందిస్తాను. ఈ ఫ్రైడే మళ్ళీ ఒకసారి గ్యాదర్ అవుదాం. ప్లీజ్ దయచేసి 7 వారాలు చాలా ప్రేషియస్గా తీసుకోండి, చాలా సీరియస్గా తీసుకోండి. 3-4 అవర్స్ నేను మీ జారులను నింపుతాను, నేను ప్రార్థన చేస్తాను, ఆయిల్తో నింపుతాను. 3-4 అవర్స్ మీ ఫ్యామిలీస్ కోసం ప్రేయర్ చేయండి. ఈ ప్రేయర్లో మీకు సొల్యూషన్స్ ఇస్తాడు దేవుడు, వాక్యం ద్వారా సొల్యూషన్స్ ఇస్తాడు దేవుడు. సింపుల్, అందరు తినే అన్నమే తిను, అందరు తాగే నీళ్ళు తాగు, అంతకన్నా ఎక్కువ అందనంతే అంతస్తులు ఏం పెట్టుకోక, దాని బర్డెన్గా పెట్టుకొని నీ ప్రార్థన జీవితం ప్రెజరైజ్ అయిపోతుంది, నీ వ్యక్తిగత జీవితం ప్రెజర్ అయిపోతుంది, నీ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. ప్లీజ్, అప్పులు అనేవి చాలా భయంకరమైనటువంటి దురాత్మ మనం అనుభవిస్తే. కానీ అప్పు ఇవ్వడం అనేది ధన్యత, తీసుకోవడం అనేది చూడండి ఎంత బాధాకరమైన విషయం. ఒక కుటుంబం నష్టపోయింది, అదే కుటుంబంలో 2 వారు తీసుకున్న నిర్ణయాలు చూడండి. ఈరోజు ఈ మందిరానికి వచ్చావు, ఈ మందిరంలో కూర్చున్నావు, నీకు ఇండివిజువల్గా ప్రభువు మాట్లాడాడు. నువ్వు వెళ్ళి కూర్చో, క్యాలిక్యులేట్ చేయి, ఎంత నెల కడుతున్నాం, ఎంత వర్దియా, దీన్ని తీసేస్తే పోలే. సో దాని నుంచి నష్టమును మనం భరించాల్సిన అవసరం, ఉన్న దిద్దులు అమ్మాల్సిన అవసరం, ఉన్న బంగారం అమ్మాల్సిన అవసరం లే, ఉన్న పట్టీలు అమ్మాల్సిన అవసరం లే, ఉన్నవి ఏమీ అమ్మాల్సిన అవసరం లే. ఇంకొకటి కొను, కానీ టైం పడుతుంది. ఎదుగు, ఆలోచన విధంగా ఎదగండి, ఆర్థికంగా ఎదగాలి, సమృద్ధిలో జీవించాలి. అందుకు ఒక దైవజనుడు అన్నీ అన్న తర్వాత అన్నాడు, నేను లేమిలో ఉన్నప్పుడు నేను ఎదుగుతాను, నాకు ఎక్కువ వేయకు, నాకు తక్కువ వేయకు, నాకు సరిపడి ఈ ప్రభు అన్నాడు. ఎందుకంటే నాకు మేనేజ్ చేసే కెపాసిటీ లేదు. కాబట్టి దేవుని జ్ఞానం అడుగు, ప్రార్థనలో గోజాడు, ప్రవచించు, నీ ఆయిల్తో మాట్లాడు. నీ ఆయిల్ తోటి నువ్వు మాట్లాడుతూనే ఉండు, నీ ఆయిల్ని మాట్లాడనివ్వు. తద్వారా నువ్వు బలమైన కార్యములు చూస్తావు మార్కెట్లో. తొందరపడాల్సిన అవసరం లేదు, ఆతృత పడి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రెజరైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వేసుకున్న చెప్పులైనా నీట్గా ఒక జత అయినా నీట్గా ఉంటాయి. రైతులారా లేనిపోని ప్రాబ్లమ్స్ పెట్టుకొని అప్పుల పాలు అవ్వాల్సిన అవసరం. చిన్న చిట్టి వేసుకో, 1 లక్ష రూపాయలు వస్తాయి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో, ఇంకో రూపాయి వస్తుంది. జస్ట్ క్లీన్ యువర్ హౌస్ ఫస్ట్. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు నీ భార్య నీ పిల్లలు తప్పితే అందులో ఎవరు ఉండరు. నీ పిల్లలకి అంత జ్ఞానం రాలేదు, వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, వాళ్ళు పాసి పని చేయడానికి పట్టకపోతారు. డెవిల్ అలా చేస్తుంది. చిన్న చిన్న స్టంబ్లింగ్స్, చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చి కింద పడడం బెటర్, కానీ ఒకసారి అంత నెత్తినెత్తుకొని పెట్టుకోవడం మనం వల్ల కానీ పని. దానికోసం నువ్వు ప్రెజర్ అయ్యాల్సిన అవసరం. ప్రార్థన జీవితం ఎఫెక్ట్ అవుతుంది. ప్రార్థన చేయలేం, లిటరల్గా చెప్తాను, నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ప్రార్థన చేయాలి, అసలు ఈ అభిషేకం ఎట్లా పనిచేస్తుంది. ప్రార్థన జీవితం ఎఫెక్ట్ అవుతుంది. మందిరానికి టైంకి రానివ్వదు. ఎవరు మనీకి సర్వెంట్ అయిపోతారు తెలుసా? మనీకి సర్వెంట్ అవ్వనోడు ఎవరు తెలుసా? సింపుల్. నువ్వు పొద్దున్న లేచి ఉదయం 8 గంటలకి 7 గంటలకి ఆఫీస్కి పోవాలంటే 7 గంటలకు ఆడ ఉంటావు. ఎందుకు తెలుసా? యువర్ ద సర్వెంట్ టు ద మనీ. అదే మందిరానికి అన్నాను, మన ఇష్టానుసారంగా టయానికి వెళ్తాం. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, మనం ఇక్కడ చెప్పాలి, ఇక్కడ మనము అధికారులాగా బిహేవ్ చేస్తాం. ఎట్ ఆ మనిషి సర్వెంట్, కానీ సన్కి ఎప్పుడు బిహేవ్ చేయలేం. ఇఫ్ యు ఆర్ నాట్ సర్వెంట్, నువ్వు సర్వెంట్ కాకపోతే 8 గంటలకు ఎందుకు ఆఫీసులో ఉంటున్నా చెప్పు? సర్వెంట్ టు ద మనీ. లాగిన్ చేయకపోతే నీకు ఆ రోజు ఏమేస్తారు? వాళ్ళు ఆబ్సెంట్ ఇస్తారా? వాళ్ళు పే చేస్తారా? లాస్ ఆఫ్ పేనే అది. బికాస్ యు ఆర్ ద సర్వెంట్, యు ఆర్ ప్రూవింగ్ దట్ ఐఎమ్ సర్వెంట్ టు ద మనీ. ఇప్పుడు నేను పోకపోతే నన్ను ఎక్కి తొక్కేస్తాడు అన్న భయం ఉంటుంది. బట్ అదే విషయం నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఈ యొక్క సేవకుడి దగ్గర ఈ సర్వెంట్ చేయలేకపోయాడు. కానీ ఆమె టయానికి వెళ్ళి, ఇక నా పిల్లలు నేను మేము భరించదలుచుకోలేదు, యూ వాంట్ టు సెల్ అవుట్ ఎవ్రీథింగ్, అన్నీ చేసేసి నా కుటుంబాన్ని బాగుపరచుకోవాలి. చర్చికి వెళ్తే సొల్యూషన్ దొరికింది అని అంటే ఈ మాటలే, ఈ నాలెడ్జే అభిషేకము. దీనికి మించిన సొల్యూషన్స్ ఏమి ఉండవు. ప్రభు ఈ రీతిగా మాట్లాడు కుటుంబాన్ని కాపాడుతాడు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులు కట్టలేక. 10 రూపాయలు వడ్డీ తెస్తారు, 20 రూపాయలు వడ్డీలు తెస్తారు. నేను కట్టగలను. ఇక నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, గత 7-8 సంవత్సరాల బట్టి ఆమె అప్పు చేయని నెల ఉండదు. అప్పు చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తే ఎప్పుడు చూసినా ఏమీ లేవంటది. నేను చెప్పాను, నువ్వు చేసే పద్ధతి కరెక్ట్గా లేదంట సిస్టర్, ప్లీజ్. ప్రతిసారి ఫోన్ చేసి, అర్ధరాత్రి ఫోన్ చేసి, తమ్ముడు కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది, కొంచెం బిజినెస్ గురించి చేయనానా, ఇది బిజినెస్ అవ్వట్లేదు అని అన్నాడు.
ఐ సెడ్ యూ స్టాప్డ్ గివింగ్ థైథింగ్. థైథింగ్ ఇవ్వడం ఆపేసిన. నీ పిల్లల మీద ₹1 ఇన్వెస్ట్ చేయలేదు దేవుడి కొరకు. ఒక పార మట్టి నువ్వు చేయలేకపోయినా. ఎవ్రీథింగ్ దేవుని రాజ్యంలో చేసే ప్రతిదీ వాల్యుబుల్. అది నీ గుండెకు మంచిది, నీ ఊపిరితిత్తులకు మంచిది. నువ్వు ఇచ్చిన ప్రతి రూపాయి, మందిరంలో ఇచ్చిన ప్రతి ఆఫరింగ్, దేవుడు దానికి కావాల్సిన రుణాన్ని తీర్చుకుంటాడు. నాకు తెలుసు నా దేవుడి సంగతి. ₹10 ₹20 వడ్డీ అవసరమా? ఎంత బాధాకరమైన విషయం. ప్రేయర్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రేయర్ లైఫ్ అంటే పీస్ఫుల్గా బతికే జీవితం పోయింది. ఇక నువ్వు పడుకుంటే నువ్వు అప్పుల మీద పడుకున్నట్టు ఉంటుంది. అవేమో నిప్పుల్లాగా ఉంటాయి, కాలుతూ ఉంటాయి 24 గంటలు. మై సిస్టర్, నీ దగ్గర ఉన్న కొంచెం నూనె పట్టుకొని ఇంకొక వారం రా, ఆ తర్వాత నీ జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి. ఐ గ్యారెంటీ. నెక్స్ట్ వీక్ నేను కూలంకుషంగా బోధిస్తాను. ప్లీజ్, ఒక బ్రదర్గా, ఒక మంచి వెల్విషర్గా జీవితకాలము నీకు వాక్యం ద్వారా నీ సహాయం చేయడం. ఇప్పుడు నేను ఎంత చెప్పినా అప్పుడు నేను తీర్చగలనా చెప్పు? పోనీ ఇవన్నీ కాదులే కానీ తీర్చలే. నువ్వు అప్పు చేస్తున్నా, నిలబడి చూస్తాను. నేనైనా నిలబడి చూస్తాను. ఓకే, చేసుకో, ఏం చేస్తాం మరి. నాకు తెలియదు నీ కెపాసిటీ ఏందో, నీ ధైర్యం ఏందో, నీ నమ్మకం ఏందో. ఏదైనా చేస్తే దేవుని రాజ్యంలోకి విత్తండి. అండ్ నీ పిల్లల కోసం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. చాలు, రిలాక్స్. పిల్లలు ప్లీజ్ మీరు ఉదయకాలం లేచి 8 గంటలకు సర్వీస్ అంటే పరిగెత్తుకుని రావాలా. దట్స్ అనాయింటింగ్. డోంట్ స్టాప్ యువర్ అనాయింటింగ్. ఈ వయసులో మీరు పరిగెత్తకపోతే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతారు. నేను ముందే చెప్తాను, మీ భార్య మీ పిల్లలు వచ్చిన తర్వాత ఇంత సోమరిపోతం చేసుకున్నా నేను అని అంటారు. ఐమ్ టెల్లింగ్, ప్లీజ్ లెర్న్ సంథింగ్, గెట్ కౌన్సిల్. నేను ఎప్పుడు అన్నట్టు యూత్ పిల్లలు ప్లీజ్ ఎప్పుడన్నా రండి, ఇంటికి వచ్చి కూర్చొని నేర్చుకొని అడుగుతూ ఉంటాను. లెర్న్. ఎప్పుడు అడిగి నేను సంవత్సరం బట్టి ఏం చెప్తుంది, ఏదైనా చిన్న బిజినెస్ చేయండి. 5, 6, 10 మంది ఉన్నారు, మంచికో 10,000 వేసుకొని 20 మంది ఉన్నారు. 2 లక్షలు అవుతారు. 2 లక్షలతో ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. 10 మెంబర్స్ డివైడ్ అయ్యి మళ్ళీ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయండి. మళ్ళీ 5 డివైడ్ అయ్యి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయండి. 2 డివైడ్ అయ్యి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయండి. సింపుల్. అట్లా 1 year 2 yearsలో చేసేసుకుంటే చాలా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. ఓ మంచి అకౌంట్ క్రియేట్ చేసి, కరెంట్ అకౌంట్, దాని లోన్లు వస్తాయి. సేల్స్లో ఎన్నో పెట్టుకోవచ్చు. యూ కెన్ డూ వండర్స్. మార్కెట్లో మనీ ఉన్నది. నువ్వు అప్పు చేసేదానికంటే మించిన డబ్బు ఉన్నది. ఈ భూమి మీద చనిపోయిన ఏ ఒక్కడు కూడా, నిన్న చనిపోయిన రామోజుతో సహా నా పైసా ఎవడు పట్టకపోలే. అవన్నీ ఎక్కడున్నాయి? దాన్ని తీయాలంటేనే నెక్స్ట్ వీక్ మనం చూపించబోయే అనాయింటింగ్. దట్స్ ఇట్. వర్కౌట్ సంథింగ్. నీ అభిషేకంతో పని చేయి ఫస్ట్. నీవు ఇంకొక పని చేయాలి. నేను నెక్స్ట్ వీక్ చెప్తాను ఆ విషయం. అప్పు చేసిన తర్వాత 7-8 సంవత్సరాల తర్వాత నీ స్పిరిట్ ఎట్లా పనిచేస్తుందో దాని ఫంక్షనింగ్. ఎందుకంటే ఆ రంధ్రాలు లేవు ఆ గిన్నెలకి. బట్ ఆ రంధ్రాలు లేకోకుండా ఆ తల్లి కొడుకులు ఎలాగ ప్యూరిఫై చేశారు. ఎందుకంటే రంధ్రాలు ఉన్నది ఉంటే అలా పోస్ట్ ఏమయ్యేది చెప్పండి? అవే జరుగుతూనే లేవా? అది నేను నెక్స్ట్ వీక్ డీల్ చేస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ హానర్ గాడ్. చెప్పలు కొడదామా? వి లవ్ యూ, వి సపోర్ట్ యూ అండ్ కీప్. మీ పిల్లల్ని మీరు మందిరంలో కనపడండి. దేవుడు సొల్యూషన్ చేస్తాడు. డోంట్ వరీ. ఎంత 50 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ పెట్టుకుంటే ఇక్కడికి రావచ్చు. చాలు. జస్ట్ ఒక 2-3 hours నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ జస్ట్ ఫాలో. ఫ్రైడే ప్రేయర్స్ పెట్టాం. ప్రేయర్ చేసుకోండి కూర్చొని. పిల్లల్ని పంపించండి. మీరు రండి, కూర్చొని 2-3 hours చాలు. నీ జీవితం కోసం నువ్వు చేసే కొంచెం ఆయిల్ వాడండి. దేవుడు ఘనమైన కార్యాలు చేయను గాక. మన ద్వారా కొన్ని 100 మంది 1,00,000 మంది. రేపు చర్చ అనేది ఎట్లా నడుస్తుంది తెలుసా? కౌన్సిలింగ్ నడుస్తుంది. కాన్ఫరెన్స్లలో ఇవే చెబుతాం మనం. యూ విల్ సీ మిలియన్స్. దే విల్ కమ్ ఫర్ ద సొల్యూషన్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్. నేను ఇన్వెస్ట్ చేసింది జనాలలో కాదు, ఇన్వెస్ట్ చేసింది జనాల కోసం కాదు. నేను ఇన్వెస్ట్ చేసుకుంది వాక్యంలోకి ఇన్వెస్ట్ చేసుకున్నాను. నేను ముందు డీప్ రూటెడ్ వెళ్ళినా. అసలు నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కదా, అప్పుడు నేను ప్రాబ్లం సొల్యూషన్కి ఇవ్వాలి. చాలు. ఈ గుడ్ ఫ్యామిలీస్ మనతో ఉన్నాయి. యంగ్ బాయ్స్ ఉన్నారు, యంగ్ గర్ల్స్ ఉన్నారు. వీళ్ళతో మనం వండర్స్ చేయొచ్చు. చాలు. ఆమేన్. క్లాప్ హ్యాండ్స్. Hope you have received anointing, right? This is anointing.